శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 5th అక్టోబర్ నుండి 11th అక్టోబర్ ఈ వారం రోజులు అక్టోబర్ నెలలో 12 రాశుల వారికి ఇలాగ జరగబోతుంది. ఏం జరగబోతుంది, ఏమైనా కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏమైనా ఉన్నాయా, ఆల్రెడీ ఉన్నవారికి ఆ ఫలితాలు ఉన్నవారికి మంచి ఏమైనా జరగబోతుందా? ఇప్పుడు మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వారికి ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడానికి కష్టం. అంటే వాళ్ళు అనుకున్న డబ్బులు సకాలంలో మీ దగ్గరికి రాలేకపోవచ్చు. ఎందుకంటే ఇదే భావాన్ని శని చూడడం వలన సెకండ్ హౌస్లో ఆడు శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వలన ఈ వారం మొత్తం కూడా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, కుటుంబంలో కూడా మనస్పర్ధలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ, మీ బంధువుల విషయంలో కూడా మీరు మీ బంధువులకు కూడా కొద్దిగా మనస్పర్ధలు రావడము, చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ రావడానికి మిస్అండర్స్టాండింగ్స్ అంటాం మనం, అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా గురు ప్రభావాలు కూడా ఎక్కువగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అంటే ఒక జీవన విధానం అంటాం మనం, అది ఒక అద్భుతంగా ఉంటుందండి. మీది చాలా బాగుంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది, కోపం కూడా ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, అది సామాన్యం. గురు ప్రభావం వల్ల కూడా మీ తమ్ముళ్ళకి చాలా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటుంటారు మీరు. అలాగే పని యందు పట్టుదల చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మీకు. అలాగే చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఉండవు, ఖచ్చితంగా చాలా బాగుంటాయి, చాలా చదువులు బాగా వస్తాయి. అంతేకాకుండా చంద్రుడితో కలిసి రాహు కాబట్టి చంద్రుడు కూడా బాగా ఉన్నాడు కాబట్టి లాభంలో ఉన్నాడు కాబట్టి చదువు బాగుంటుంది. విద్యార్థులకి బాగా అనువైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సంగీతంలో అంటే మ్యూజిక్ అంటాం కదా, మ్యూజిక్ కంపోజర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్లో ఉండడం వాళ్ళు ఉంటారు కదా, సంగీతం, వాళ్ళకి మంచి అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఏదేమైనా శుక్రకేతువులు అంత అద్భుతమైన వాళ్ళు కాదు, కానీ పుత్రిక సంతానం జరగడం కలగడానికి మాత్రం అవకాశం ఉంది మీకు. అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్నవారికి, కళారంగంలో ఉన్నవారికి కూడా, సంగీత నృత్య కళాకారులకి అద్భుతమైన కాలము. అలాగే టెలివిజన్ రంగంలో ఉన్నవారికి, టెలివిజన్ అంటే సినిమా రంగంలో ఉన్నవారికి కూడా ఈ శుక్రకేతు ప్రభావం బాగుంటుంది. కానీ జనరల్గా శుక్రకేతువులు అనేవాళ్ళు కలిసి ఉంటే శుభఫలితాలు ఎవరు కానీ పుట్టే పిల్లల విషయంలోనూ మీ ఆడపిల్లల విషయంలో కూడా ఇబ్బంది పడకుండా బాగుంటారు. ఏదైనా రవితో కలిసిన శుక్రుడు నీచ స్థితిలో గెలిపాడండి మీకు. 9వ తారీఖు నుంచి కూడా అంత కన్యారాశిలో నీచలో ఉన్నాడు. కానీ 6వ భావంలో రవితో ఉన్నాడు. 6వ భావంలో శుక్రుడు అసలు మంచివాడు కాదు. కాకపోతే ఏంటంటే రవితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు యొక్క దుష్ఫలితాలే ఇవ్వడం. కానీ 6వ భావంలో శుక్రుడు ఉండడము, రవికి శని దృష్టి ఉండడం వల్ల మీకు శత్రువుల వల్ల భయం కూడా ఉంటుంది. కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, విదేశాల స్టాంపింగ్ అవడంలో కానీ మీకు ఈజీగా అయిపోతుంది. అంతేకాకుండా మీ మేనమామలకు చాలా బాగుండడము, అది కొంత విధంగా మీకు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజబుద్ధుల కాంబినేషన్ వల్లనే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇంజనీర్లకి, ఆడిటర్స్కి, అలాగే మ్యాథమెటిషియన్స్ అంటాం, గణిత శాస్త్రజ్ఞులకి, వాళ్ళకి మంచి కాలం అండి. ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి కూడా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. అంతేకాకుండా మీకు నిర్దేశించిన కార్యక్రమంలో మీరు చక్కగా నిర్దేశించిన పనిని నిర్ణీతమైన కాలంలో శరవేగంతో పూర్తి చేస్తూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా మీరు పుణ్యక్షేత్ర దర్శనాలని, దైవ దర్శనాలని ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఈ వారంలో బాగా ఎక్కువ తిరుగుతారు, 5th నుంచి 11th వరకు కూడా. అలాగే బహుశా మీకు ఫారిన్ కంట్రీస్ చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది, కానీ ఫారిన్ వెళ్ళడం మాత్రం ఖాయంగా వెళ్తారు. అంతేకాకుండా మీ బిజినెస్లు కూడా బాగా డెవలప్ అవుతాయండి. ఫైనాన్స్ సంబంధించిన బిజినెస్లో, అంతేకాకుండా ఎడ్యుకేషన్ సంబంధించింది, అలా వేడి ఇక్కడ వేదశాస్త్రం ఉన్న వారికి, పండితులు ఉంటారు కదండి, వేదశాస్త్ర పండితులు ఉన్నారు కదా, ఆగమశాస్త్ర పండితులకి వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. లాభస్థానాన్ని కూడా అదే 10th హౌస్ కూడా కుజుడు తన ఎగ్జాల్టేషన్ ఉన్న హౌస్ మకర రాశి చూసుకుంటున్నాడు. కాబట్టి మీలో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి అందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రరాహుల్ కాంబినేషను, మీకు చంద్రరాహుల్ లాభస్థానంలో ఉన్నారంటే చాలా అద్భుతమైన యోగం అండి. చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు, ఫ్లైట్లు కూడా బాగా ఎక్కుతారు, విదేశ పర్యటన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మీ వ్యాపారాలు
పాల వ్యాపారం కానీ కొంత లిక్విడ్ వ్యాపారం కానీ, లేకపోతే కొంతమందికి ఏమో ఏం చెప్తామంటే బంగారు వ్యాపారాలు, ఇలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోలు, ఇలాగా మనకు గుర్తులు చెప్తాం కంటే రాహు ప్రభావం ఉన్న ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అవుతాయి. ముఖ్యంగా విమాన సంస్థలు వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. విమానాలు కొనుగోలు చేయడము, విమానాలు డెవలప్ అవడము ఉంటాయి కదా, ఫ్లైట్స్ సంబంధించిన రాహు కదా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదైనా శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి మీకు ఆల్రెడీ ఏళ్ళ సరే ప్రభావం స్టార్ట్ అయిపోయింది. వక్రగతిలో ఉన్న శని కాబట్టి మీకు నీటి వలన ప్రమాదము పొంచి ఉంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఈ వారంలో కూడా కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 2.5 years వరకు ఉంటాడు కాబట్టి మీకు ప్రతి వారం చెప్పుకుంటూ ఉంటాం మనం ప్రతి నెలలో కూడా శనీశ్వరుడు గురించి. కొద్దిగా నీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. పాదాలకు కూడా దెబ్బ తగలడానికి అవకాశాలు కొంతమందికి ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి వారికి అంటే మేషరాశి వారికి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు. ఎందుకంటే శుక్రుడు నీచస్థితిలో ఉండకూడదు. 7th house లార్డ్, 2nd house లార్డ్ అండ్ 7th house లార్డ్ నీచస్థితిలో గెలిపితే వివాహ శుభకార్యాలు కానీ, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం కానీ స్లోగా ఉంటుంది కదా. అందుకనే అమ్మవారిని పూజించడం వల్ల సకల శుభాలు మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అసలు యాక్చువల్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ గురు ప్రభావము లాభస్థానానికి ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్నవారికి, అదొక పాయింట్ మర్చిపోతున్నాను నేను, పొలిటికల్ రంగంలో ఉన్నవారికి పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అమ్మవారు పూజ చేసుకుంటూ ఉండాలి. పొలిటికల్ రంగంలో ఉన్న వారికి అమ్మవారు పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కనకదుర్గ అమ్మవారిని అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు ప్రభావం పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అందుకని మీరు చూడండి, జనాలంటే అభిమానం ఉండడము, ప్రజాదరణ ఉండడము, ప్రజాభిమానం ఉండడము, ఇవన్నీ మీకు ఎక్కువగా పదవులు రావడము ఇవన్నీ ఉన్నాయి మీకు. కాకపోతే అంటే ఏలినట్స్ ప్రభావం ఉండడం వల్ల కొద్దిగా ఉన్న చోటు నుంచి మీరు అంటే రాజకీయ నాయకులే కాదు, ఉద్యోగస్తులు కూడా చెప్తున్నాను, ఉన్న ఊరు నుంచి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా గురు ప్రభావం వలన ధనప్రాప్తి కలుగుతుంది. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. పైగా అంతేకాకుండా బంధువులంటే మీకు బాగా ప్రీతి, వాళ్ళకి ఏం కావాలంటే అది కొనిపెడుతుంటారు. అలాగే మీ తల్లిదండ్రులు, కుటుంబం వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అదృష్టం కూడా తోడవుతుంటుంది. మీకు ఇంకా చెప్పాలంటే ముఖవర్చస్సు పెరుగుతుందండి. ఈ వారంలో ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి ఉంటుంది. అందుకని మీరు గాయకులుగాను అలాగే యాంకరింగ్ వృత్తిలోనూ చాలా బాగా ఉన్నారు. అందుకని శుక్రకేతువులు 4th భావంలో తప్పు. కానీ లగ్నానికి మీరు రాశ్యాధిపతిగా 4th భావం ఉంటే జనరల్గా మీకు తల్లి పోలికలతో ఒక కూతురు ఉంటుందని చెప్తుంటాం మనం. పంచమాధిపతి 4th భావంలో ఉన్నా కూడా అంతే. మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమాధిపతి 4th భావంలో ఉన్నా, లగ్నాధిపతి 4th భావంలో ఉన్నా జనరల్గా తల్లిగారి పోలికలతో మీకు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు. అమ్మాయి ఉంటుంది. సరే, అది పక్క పెడతామండి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా మీకు బాగా సాఫీగానే సాగుతుంది. కానీ కేతు ప్రభావం వలన కొన్ని ఆటంకాలు రావడానికి, మీరు అనుకున్నటువంటి స్థాయిలో మార్కులు రాలేకపోవడానికి అవకాశం ఉంటుంది. గ్రేడ్స్ ఏవో ఉంటాయి కదా, అది అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదండి. మార్కులు తక్కువ వచ్చింది మాత్రాన, గ్రేడ్స్ రాలేకపోయిన మాత్రాన భగవంతుడు లాలాడలిగితాం. మేము బ్రహ్మాండంగా ఉండాలని రాసి పెట్టాడు. ఇవి మార్కులు తక్కువ వచ్చాయని చెప్పి దిగులు బెంగ పెట్టుకోకండి. బ్రహ్మాండంగా ఉంటారు. సరే, మీ తల్లిదండ్రులు చెప్తారు మీకు ఎలాగో. సరే, పక్క పెడితే సంగీతంలో ఉన్నవారికి కూడా బాగా శుక్రుడు ప్రభావం వలన సక్సెస్ అవుతారు. వాళ్ళకి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ వారంలో కూడా రైతులు కూడా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతేకాకుండా మీ రాశ్యాధిపతి పంచమ స్థానంలో నీచ స్థితిలోకి వెళ్ళిపోయి శుక్రుడితో శనితో చూడబడుతున్నాడు. తప్పు కదా. శుక్రుడికి శనిదృష్టి నీచ స్థితిలో ఉండడం వల్ల అంత మంచిది కాదండి. అంతేకాకుండా సంతానం వల్ల చాలా ప్రాబ్లమ్స్ కలుగుతాయి. రవి కూడా ఉన్నాడు పంచమ స్థానంలో, ఒక పుత్రుడు కూడా ఉంటాడు. అంతేకాకుండా రవి శుక్రులు పంచమ స్థానంలో నీచ స్థితిలో ఉండడం అంత మంచిది కాదు. అంటే స్టాక్ మార్కెట్లో కానీ, ఈ ఫిల్మ్స్ ఫీల్డ్లో కానీ మీకు రాణించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదేమైనా కుజబుధులు 6వ భావంలో ఉన్నారు. కుజబుధులు 6వ భావంలో ఉండి గురుదృష్టి ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. ఈ కుజబుధులకి 6వ భావంలో ఉండడం వల్ల, గురుదృష్టి ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ చేయడంలో సక్సెస్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా కుజుడు ప్రభావం లగ్నాధిపతి 7వ స్థానంలో రాశ్యాధిపతి ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్తారు. అంతేకాకుండా తెలిసిన సంబంధాలు రావడం కూడా అవకాశం ఉంది మీకు. అంతేకాకుండా రవి బుధులు కుజుడు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కుజ బుధులు కొద్ది స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. కొంతమందికి చర్మ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు సక్సెస్ అవుతారు. మీకు మేనమామల వల్ల కలిసి వస్తుంది మీకు. అంతేకాకుండా వివాహ శుభకార్యాలు అద్భుతంగా చేస్తారు. వివాహ శుభకార్యాలు చేయడమే కాకుండా మీ భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. దగ్గర కొత్త సంబంధాలు అంటే సంబంధాలు రావడము, మంచి సంబంధం, కొత్త కంటే మంచి సంబంధాలు
రావడము, అవి సెటిల్ అవ్వడము, మ్యారేజ్ కూడా అవ్వడము కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. మీకు అనుకున్న సంబంధాలు వస్తాయి. అంతేకాకుండా అంటే శని ప్రభావంలో కొద్దిగా ఆలస్యం అవుతుందేమో తప్ప మంచి సంబంధాలు వస్తాయి. ఏదేమైనా చంద్ర రాహులు మీ కర్కాటక రాశి వారికి, అంటే కర్కాటక రాశి వారికి చంద్ర రాహులు ఉండడం గొప్ప అదృష్టం. అంతేకాకుండా అష్టమ స్థానాన్ని కూడా గురుదృష్టి ఉంది కాబట్టి మీకు హెల్త్ ఇష్యూస్ రాకుండా బాగా అద్భుతంగా సక్సెస్ అవుతారు. ఈ భాగ్యాధిపతి కూడా మీకు బాగా ఉన్నాడు, లాభస్థానంలో శనీశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుంది, భాగ్యం వృద్ధి అవుతుంది. అంటే ఏంటి, సినిమా షూటింగ్ల రీచా, మీ చదువు రీచా, ముఖ్యంగా చదువు రీచా, అంటే మీ భార్య భర్త కానీ భార్య గారు కానీ, అది ఇద్దరు కలిసి కానీ తీర్థయాత్రలు చేయడము, ఈ సినిమా షూటింగ్ల రీచా విదేశాలు వెళ్ళడము, చదువు రీచా విదేశాలు వెళ్ళడము, మీ వ్యాపారాలు కోల్ కానీ, ఐరన్, స్టీలు అంటాం కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా, గుర్తు చెప్తుంటాం కండి. అలాగే సాఫ్ట్వేర్, శనీశ్వరుడి కారకత్వాలు, ఇవన్నీ కూడా మీకు బాగా రాణించడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. 10th హౌస్లో చంద్రరాహులు కాంబినేషన్ బ్యూటిఫుల్. చంద్రరాహులు కాంబినేషన్ ఉంటే భర్త మాట భార్య గారు కానీ, భార్య గారి మాట భర్త గారు కానీ వింటారని శాస్త్రం చెప్తోంది. అంతేకాకుండా దైవభక్తి ఎక్కువ ఉంటుంది చంద్రరాహుల వలన. అలాగే మంచి ఫిజిక్ కూడా తయారవడానికి అవకాశం ఉంటుంది. బాగా ఎక్సర్సైజులు, యోగాసనాలు కూడా చేస్తున్నారు కూడా. అలాగే దశమ స్థానంలో రాహు ఉండడం వలన మీకు పొలిటికల్ రంగంలో కూడా మీకు మంచి విలువ ఉండడానికి, పదవులు రావడానికి, పొలిటికల్ రంగంలో ఎదుగుదల ఉండడానికి మీకు అవకాశాలు మీ జాతకాల రీత్యా ఉన్నాయి, అందులో డౌట్ లేదు. అంతేకాకుండా శనీశ్వరుడు కూడా లాభస్థానంలో మీకు ఉన్నాడు. లాభస్థానంలో శనీశ్వరుడు మీకు ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడండి. ఆయన 11వ భావంలో ఉన్నటువంటి శని ధనాన్ని, విద్యని కలిగిస్తాడు. అంతేకాకుండా ధనాన్ని అంటే గొప్ప ధనవంతుని చేస్తాడని అంటుంటాం. భూములు ధనాన్ని ఇస్తాడండి ఆయన. జనరల్గా రాజ్య పూజలు అంటాం కదా, జనులకు అందరికీ ఇష్టమైన వాడుగా మిమ్మల్ని తీసుకొస్తాడు. కానీ విద్యలో కొద్దిగా ఆటంకాలు కలిగించడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఇంకో చెప్పాలంటే లాభస్థానంలో శనుడంటే వాహన భాగ్యం కూడా ఉంటుందని చెప్పి అంటుంటాం. మీ జాతకాలు కూడా చూసుకోండి, లాభస్థానంలో కానీ శనుడంటే వాహనాలు అద్భుతంగా ఉంటాయి, చాలా అద్భుతం, మంచి మంచి బిజినెస్లు చేస్తారు. సో ఈ విధంగా మీ రాశివారికి చాలా బాగుంది. ముఖ్యంగా మీ రాశివారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన 10వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుంది. వినాయకుడిని పూజించడం వల్ల చక్కగా మీకు అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయి. మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. గురు ప్రభావం చాలా మీకు బాగా ఉందండి. ఎందుకంటే గురుడే మీ రాశిలో ఉండడం వలన చాలా రకాల దోషాలు పోగొట్టడం కాకుండా మ్యాథమెటిషియన్స్గా, అంటే గణిత శాస్త్రజ్ఞం మీకు తెలుసుగా, అలాగే వేదశాస్త్రాల అభ్యున్నతిగా, వేదశాస్త్రాలు చదివేవారుగా, అంతేకాకుండా బాగా తెలివైన వారుగాను, సైంటిస్టులుగా మీరు జనరల్గా మీ మిథున రాశి వారని చెప్పక్కర్లా. గురువుడు ఉన్నాడు కాబట్టి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు, ధనప్రాప్తి కలుగుతుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయడం వల్ల మీకు ధనప్రాప్తి కలుగుతుంది. ప్రయాణాలు చేయడం అంటే మీ జాబ్ రీత్యా బహుశా ప్రయాణాలు చేస్తారని చూసుకోండి. అద్భుతంగా మంచి ప్రొఫెషనల్గా బాగుంది. అంతేకాకుండా మీ కుటుంబంలో కూడా మీరంటే బాగా ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మీ చెల్లెళ్ళకి బాగా మీరంటే ఇష్టం, వాళ్ళకి ఏం కావాలన్నా సరే అవి కొనిపెడుతూనే ఉంటారు. అది మీ అదృష్టం, మీ అదృష్టం అని చెప్పచ్చు. అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. మీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అంటే పని యందు పట్టుదల. ఏ పనైనా సరే పట్టుదలగా మధ్యలో వదిలేకుండా కాన్సన్ట్రేషన్గా చేస్తారు. అందుకనే కొత్త ఆలోచనలు కూడా మీకు ఉద్భవిస్తూ ఉంటాయి. అవి కార్యరూపంలో కూడా దాడుస్తుంటారు. మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రవి శుక్రులు ఉన్నారు సరే, రవితో పాటు శుక్రుడు మంచివాడు కాదండి. చతుర్థ భావంలో 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నంటే ఫారిన్ గురించి తీసుకుని చెప్పుకుంటాం కదా. 12 వాడు 4 గంటలు ఉంటే ఫారిన్ డేస్ ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడు మీకు పంచమాధిపతి శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు కదండి, రవితో కలిసి ఉన్నాడు. సో శనితో చూడబడుతున్నాడు కాబట్టి చతుర్థ భావంలో శుక్రుడు ఉండడం వలన మీకు చదువులో చాలా ఆటంకాలు కలగడానికి, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా మెడిసిన్స్ వాడడానికి అవకాశాలు ఉండడము, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళి ఆవిడకి చూపించవలసి వస్తుంది. కొంతమంది సందర్భంలో కొంతమందికి మాత్రం అలా ఉంది శుక్ర ప్రభావం వలన. అంతేకాకుండా శుక్రుడే మీకు ఏం చేస్తాడంటే మీ పిల్లల విషయంలో కూడా, ఆడపిల్లల విషయంలో కూడా కొద్దిగా చిన్న ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంది. కొద్దిగా 4th భావం అంత అద్భుతంగా లేదు, జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వాహనాలు కొనాలన్నా లేకపోతే గృహాలు కొనుక్కోవాలన్నా ఏదైనా ఈ వారంలో కొనుక్కోకుండా ఉంటేనే మంచిది. శుక్రుడు బలం రానివ్వండి, శుక్రుడు బలం వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఏది కొనుక్కున్నా కూడా డబ్బులు వేస్ట్ కావు. అంతేకాకుండా కుజబుద్ధుడు పంచమ స్థానంలో ఉన్నారంటే, గురుదృష్టి ఉందంటే చాలా మంచిదండి. ముఖ్యంగా గణిత శాస్త్రజ్ఞులుగా బాగా బాగుంటుంటే మ్యాథమెటిషియన్స్గా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా మ్యాథమెటిషియన్స్ కాదండి, మీకు ఆస్ట్రాలజీ వచ్చు కదా బాగా,
బ్రహ్మాండంగా వచ్చింది మీకు. ఆస్ట్రాలజీలో కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ పంచమ స్థానం బాగుండడం వలన ఇంజనీరింగ్ విద్య కూడా మీకు వస్తుంది. ఇంజనీరింగ్ విద్య అలాగే డాక్టర్స్ విద్య అంటే మీకు తెలుసు కదా, హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది. కొంచెం బదులు మీరు ఎంబీబీఎస్లో సీటు అనుకున్నారనుకోండి, ఈ కాంబినేషన్ మీ జాతకంలో ఉన్నా కూడా వస్తుంది. సో ఈ విధంగా మీరు కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా కుజబుద్ధుల వలన అంటే పంచమ స్థానం వలన మీకు సంగీతం అంటే ఇష్టపడ్డము, అలాగే మీకు స్పోర్ట్స్ అంటే బాగా రాణిస్తారు ఉండేది. ఇక స్పోర్ట్స్లో మీకు విజృంభిస్తారంటారు సరే, చాలా స్పీడ్గా ఉంటారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు కలిసి వచ్చే అంశం అని ఖచ్చితంగా చెప్పచ్చు. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఓ పక్కన భార్య గారు భర్త, లేకపోతే ఓ పక్కనేమో మీ కొడుకుల వల్ల మీ దగ్గర చేస్తారు ఉండవు. పంచమస్థానాన్ని గురుడు చూడడం వల్ల మీకు పుత్ర సంతాన యోగం ఉంటుంది. అది చెప్పడం మర్చిపోయాను. సంతానం ఉండడమే కాకుండా మీ కొడుకులు మీ దగ్గర ఉంటారు, మీ అమ్మాయిలు కూడా మీ దగ్గర ఉంటారు. మీ దగ్గర ఉంటారంటే మీకు ఇష్టమైన వారుగా దగ్గరగా మీరు ప్రేమగా చూసుకుంటారని అర్థం. అంటే ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు దూరంగా వెళ్ళాలన్నా కూడా మీరు పంపిస్తారు, కానీ బట్ అంటే వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా అంతే. కొంతమంది దగ్గరగా ఉంటే బాగుంటుందని అనుకుంటుంటారు, వాళ్ళు దగ్గర అవుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఇంకా మీ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటాయి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చంద్ర రాహువులు ఉండడం వల్ల భర్త గారి యొక్క మాట, భార్య గారి యొక్క మాట, సలహాలు అన్నమాట తీసుకుంటారు. వాళ్ళు సలహాలు తీసుకుంటారు. ఇండివిజువల్గా చేశారు ఏ పని కూడా, ఏది కొనాలన్నా కూడా భర్త గారిని సంప్రదించడమో భార్య గారిని సంప్రదించడమో వాళ్ళ సలహాలు తీసుకుంటే మంచి క్వాలిటీ ఆఫ్ వస్తువులు దొరుకుతాయి కదా, మంచి జరుగుతాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఏదేమైనా చంద్ర రాహుల వల్ల అన్యోన్యత బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళబోతున్నారండి మీరు. ఎందుకంటే భాగ్యస్థానం సెకండ్ హౌస్ వాడు భాగ్యంలో ఉన్నాడంటే మీకు వాహనాలు సిద్ధిస్తాయి, కొనుక్కుంటారు. అలాగే చంద్ర రాహుల వలన చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము, షూటింగ్ల రీత్యా మీ పర్సనల్ పనుల రీత్యా అంటే బిజినెస్లు కూడా అవ్వచ్చు, విదేశాలు వెళ్తారు. అంతేకాదు చంద్ర రాహుల వల్ల తీర్థయాత్రలు చేస్తారు ఉంటాయి. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు బ్రహ్మాండంగా మీరు చేసుకోవడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆ కాశీ క్షేత్ర దర్శనాలు మీరు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ చంద్ర రాహుల వలన కూడా మీరు అంటే మీ జనరల్గా లిక్విడ్ వ్యాపారాలు అంటే మిల్క్ అని చెప్పచ్చు, లిక్విడ్ ఏ వ్యాపారం ఉన్న వాళ్ళు, అంతేకాకుండా మీరు కోలు, ఐరన్, లేకపోతే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వీటిలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. దశమ శని ఉన్నాడంటే మీకు చెప్పాల్సింది ఏముందండి, ఆయన దశమంలో శని ఎప్పుడూ కూడా గంగా స్నానం చేయించడం వల్ల మొట్టమొదటిగా ఉంటాడు ఆయన. అంతేకాకుండా కంటక శని కూడా అంటాం కాబట్టి కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. మరీ అష్టమ స్థానంలో ఉన్న శనిలాగా లేకపోతే ఏ లెటర్ ప్రభావంలాగా అంత తీవ్రత ఇవ్వడు, కానీ కొద్దిగా చిన్న ఆటంకాలు కొద్దిగా కల్పిస్తూ ఉంటాడు. కానీ రాజకీయ రంగంలో పదవులు మాత్రం వచ్చి తీరుతాయి. భాగ్యంలో రాహులో శని, దశమంలో శని వలన రాజకీయ రంగంలో పదవులు రావడము, రాజకీయ రంగంలో పదవులు, ప్రజాసేవ ఆదరణ మీకు ఎక్కువ ఉంటాయి. శని ప్రభావం వలన వ్యవసాయం అంటే బాగా ఇష్టపడతారు మీరు. అంటే దశమస్థానంలో శని ఉంటే వ్యవసాయ రంగంలో మీకు ఉంటారు. ఒక గ్రామానికి అధికారిగానో, ఒక పురం అంటే మీకు తెలుసు అధికారిగానో, అదే డామినేటింగ్గా ఉండడము, దేవాలయాలకు అధికారిగాను ఇలాగా ఉంటుందండి. ముఖ్యంగా దశమస్థానంలో మీ జాతకంలో కూడా చూసుకోండి. దశమస్థానంలో శని ఉంటే మీరు పుట్టిన ఊరికి దూరంగా ఉంటారు. అంటే జీవనోపాధి కోసం మీరు విదేశాలు వెళ్ళడము, మీరు పుట్టిన ఊరి నుంచి అంటే జన్మించిన ఊరి నుంచి దూర ప్రాంతాలు మీ జాతకంలో కూడా చూసుకొని ఉంటుంది. అలాగే ఉంటుంది, శాస్త్రం తప్పు కాదు ఇప్పుడు. సో ఈ విధంగా ఉందండి మీకు. సో ఈ కాంబినేషన్ వల్ల మీకు మంచి జరుగుతుంది. రాజ్య లాభస్థానాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారండి. అమ్మవారిని పూజించండి. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని పూజించండి. కలువ పూలతో పూజించండి. చక్కటి ధనప్రాప్తి కలుగుతుంది. కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. బాగుందంటే ఎక్కువగా ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు, చెప్పుకుందాం. బాగా ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి. పుణ్యక్షేత్రాలు దర్శనాలు చేసేసుకుంటుంటారు. ఎప్పుడు కూడా ఎక్కడ టెంపుల్స్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంటారు. అది అదృష్టం కదండి, భగవంతుడి యొక్క ఆశీస్సులు కదా. అలాంటి వెళ్తారా, ఎలా కూర్చుంటాం, టీవీ నేను ఏదో చెప్తుంటాను షూటింగ్లు అని. కానీ అలా నేను వెళ్తాను అనుకోండి, చెప్తున్నాను. జనరల్గా అలాగా కాంబినేషన్స్ ఇలా ఉంటాయి. ముఖ్యంగా శుక్రుడితో కలిసిన కేతువు ద్వితీయ భావంలో కరెక్ట్ అంటారా? కాదు. కానీ 12వ భావాది మీకు శుక్రుడు లాభాధిపతి అయ్యాడు, 2వ భావంలో ఉన్నాడు. శుక్రుడు సెకండ్ భావంలో ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందండి. అంతేకాకుండా మీకు సంగీతంలో కానీ, భరతనాట్యంలో కానీ, నృత్యంలో కానీ మీరు ఉంటారు, డిఫరెంట్గా ఉంటారు మీరు. వాళ్ళకి బాగా అవకాశాలు బాగా వస్తాయి. వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా ఇస్తారు మీరు. అలాగే గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి చక్కటి అవకాశాలు చాలా అద్భుతంగా బాగున్నాయి. సెకండ్ హౌస్ ఎక్కడ చెడిపోలేదండి మీకు. కాకపోతే శుక్రకేతువులు
మనకున్నంత ఫలితాలు ఇప్పుడు ఇవ్వలేకపోతుంటారు వాళ్ళు. గోచారం కాబట్టి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఏదైనా శుక్రుడు, మీ శుక్రుడు కూడా 4th హౌస్ లార్డ్ నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు అంటే తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా క్షీణిస్తుంది. ఎందుకంటే శుక్రుడు నీచ స్థితిలో ఉండడము కంఫర్టబుల్నెస్ తగ్గిపోతుంది. అలాగే చదువు విషయాలు వెనకబడిపోతూ ఉంటారు. మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి నెమ్మదిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెడిసిన్స్ వాడవలసి వస్తుంటుంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితే. అంతేకాకుండా 4th భావంలో కుజుడు అండ్ బుధుడు ఉండి గురుదృష్టి ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది. అది ఒక గొప్ప అదృష్టమే. ఆయన శుక్రుడు నిత్యస్థితిలో ఉన్నప్పటికీ ఆ భావంలో ఉన్న ప్లానెట్స్ మంచి చేస్తారు మీకు. అంటే భూములు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, చదువులో ఆటంకాలు లేకుండా రావడము, అలాగే రైతులకి ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కోవడము కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. ముఖ్యంగా సంగీతం విద్వాంసులకి అద్భుతమే. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతాన విషయాలు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే గురుడు పంచమాధిపతి అంటే కుజుడిని చూడడం వలన మీకు సంతానం బాధ్యత బాగుంటుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీ రాశి వారికి సప్తమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తాడంటే జనరల్గా భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మీకు చంద్రరాహులు అష్టమ స్థానంలో ఉన్నారు. చంద్రరాహులు అష్టమ స్థానంలో తప్పండి. ఓ పక్కన అష్టమ స్థానంలో రాహువు, అలాగే ఓ పక్కన శుక్రుడు నిజ స్థితిలో ఉండడం వలన ఈ శుక్ర రాహుల కాంబినేషన్ వలన మీ తల్లిగారికి కానీ మీ బంధువులు ఎవరికో ఇబ్బందికరమైన వాతావరణము, హాస్పిటల్లో చేరడము, అయితే వాళ్ళకి సీరియస్ ఇష్యూస్ ఉండడము జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీకు కూడా చంద్రరాహుల వలన కొద్దిగా మీ రాశాధిపతి అష్టమంలోకి వెళ్ళిపోకూడదు కదా, అష్టమంలో రాహు ఉన్నాడు. కాకపోతే అదృష్టం ఏంటంటే రాహుకి చంద్రుడికి గురుదృష్టి ఉంది. అక్కడ సేవ్ అయిపోయారు మీరు. అంటే ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిందే. ఎందుకంటే అనారోగ్య సమస్యలు మీకు చుట్టుముడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది ముఖ్యంగా మోకాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ రాశివారికి భాగ్యస్థానంలో కూడా శనీశ్వరుడు ఉన్నాడు. భాగ్యంలో శని జనరల్గా ఏంటంటే సప్తమాధిపతి భాగ్యంలో ఉన్నాడంటే జనరల్గా భాగ్యంలో శని మంచివాడు. నీటి గండాన్ని ఇస్తూ ఉంటాడు ఎక్కువగా. నీటి వల్ల ప్రమాదాలు ఉంటాయి. మీ భర్త గారికి కానీ భార్య గారికి కానీ నీటి వల్ల ప్రమాదాలు. అంతేకాకుండా భర్త భార్య గారికి కలిసి విదేశాల పర్యటనలు, తీర్థయాత్రలో కొంచెం అసౌకర్యాలు, తీర్థయాత్రలో నీటి వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేవన్నీ కూడా శాస్త్ర ప్రకారం చెప్తానండి. నా సొంత కవిత్వం ఉన్న సొంత డబ్బా ఎప్పుడు ఏమి ఉండదు. 99% నాకు గుర్తున్నవి చెప్తుంటాను. శనీశ్వరుడు యొక్క ప్రభావం కాబట్టి మనకి కొన్ని రాసుకుంటూ ఉంటాను, జస్ట్ చూసి చెప్తుంటాను. అది జనాలకి అందరికీ బాగుండాలని. సో శనీశ్వరుడు వలన మంచి జరుగుతుంది తప్ప చెడు జరగడానికి అవకాశం తక్కువ. కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఉండాల్సిందే హెల్త్ ఇష్యూలోనూ. శనీశ్వరుడు వల్ల నీటి వల్ల ప్రమాదం పొంచింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కానీ మీకు బిజినెస్ విషయాలు మాత్రం బాగా రాణిస్తారు, డౌటే లేదు. ప్రొఫెషనల్గా అంటే ఏంటంటే దశమస్థానం చూసుకుంటే దశమస్థానాధిపతి కూడా స్ట్రాంగ్గా గురుడిచే చూడబడతాడు కుజుడు. దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వరకు వాళ్ళ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. అలాగే శని కారకత్వంలో ఉన్న వ్యాపారాలు బొగ్గు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇవన్నీ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. మీరు చేస్తున్న ప్రొఫెషన్లో కూడా బాగా డెవలప్ అవుతారు. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వారికి, అంతేకాకుండా మీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి వాళ్ళకి అంచెలంచెలుగా ప్రమోషన్స్ రావడము, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడము, అధికారిగా మీకు బాగా అంటే మీ అధికారిగా అంటే అఫీషియల్ పొజిషన్లో ఉండడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఉన్న ఊరు నుంచి ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అంతేకాకుండా గురు ప్రభావం వలన అటు ఏమో శనీశ్వర ప్రభావం వలన ఫారిన్ యోగం తప్పదండి మీకు. ఎటు చూసుకున్నా సరే మీరు ఫారిన్ అంటే మీ జాతక ప్రకారము కర్కాటక రాశి వారికి ఫారిన్ యోగం తప్పదు, వెళ్తారు కూడా. సో ఈ విధంగా పక్కన పెడితే ముఖ్యంగా గురు ప్రభావం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా అంటే ఈ వారం మొత్తం అనుకుందాం, ఈ వారం అనుకుంటాం కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే డబ్బులు వస్తాయి, డబ్బులు రాకుండా ఉండవు, డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. దైవ దర్శనానికి దేవుడిని చూడడానికి మాత్రమే ఉంటాయి. పైగా మీకేమో సన్మానాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయండి. సన్మానాలు ఈ స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని చక్కగా గౌరవించడాలు, సన్మానాలు చేయడాలు, సాలువాలు కప్పడాలు ఇవన్నీ కూడా గురు ప్రభావం వల్లే ఉంటాయి. సో కర్కాటక రాశి వారికి గురు ప్రభావము చాలా బాగుంది. ముఖ్యంగా శుక్రుడు వలన మీరు చేయవలసిన పూజలు ఉన్నాయంటే శుక్రుడు వలన శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కదా, ఆయన 4th హౌస్ లార్డ్ అండ్ లాభాధిపతి వలన ముందర శుక్రుడికి జపం చేయించుకోవడం కానీ, అయితే అమ్మవారి పూజలు చేయించుకోవడం వల్ల కానీ, దుర్గా అమ్మవారు చేయించడం వల్ల మీ అమ్మగారికి బాగుంటుంది ముందర.
అలాగే మీ చదువు బాగుంటుంది, చదువులో ఆటంకాలు ఉండవు. ఈ విధంగా మీకు కాంబినేషన్స్ బాగా ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు చదువులో ఆటంకాలు లేకుండా మీ అమ్మగారికి బాగుండాలి కాబట్టి ముఖ్యంగా అమ్మవారిని పూజించండి. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివాభిషేకాలు చేసుకోండి. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. సింహరాశి వారికి రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. అంటే 10th హౌస్ లార్డ్ ఎప్పుడైతే రాశిలో ఉన్నాడో చక్కటి ఉద్యోగంలో బాగుంటారు మీరు. అదొక అదృష్టం అండి. కానీ శుక్రకేతువులు అద్భుతమైన ఫలితాలు ఎవరు. మీ రాశ్యాధిపతి శుక్రుడు కూడా, రవి కూడా ద్వితీయ భావంలో ఉండి శనిచే చూడబడుతున్నాడు. అంటే ఏంటి, నాన్నగారికి ఇబ్బందికరంగా ఉండడము, అలాగే మీ ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ రావడము కొంతమంది అవకాశాలు ఉంటాయి. కానీ శుక్రుడు నీచ స్థితిలో ఉండడం మంచిది కాదండి. 2nd భావంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల కుటుంబంలో ఇబ్బంది పడుతుంటారు మీరు. డబ్బులు లేక, డబ్బులు రాక, సమయానికి ఆర్థికంగా నిలదొక్కోలేక చాలా ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కష్టపడి సంపాదించిన ధనం మాత్రము మీకు బాగా ఉంటుంది. ఏదేమైనా మీ తమ్ముళ్ళ వలన, మీ చెల్లెళ్ళ వలన మీకు కలిసి వచ్చే కాలం. అంతేకాకుండా గురు ప్రభావం వలన ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. భయపడకండి, చక్కగా ప్రయాణం చేయడము ఉంటుంది. పక్కా రవి శుక్రులే మీకు ధనం ఇవ్వకపోయినంత మాత్రాన మీ దగ్గర డబ్బులు ఉండవా? గురుడు లేడా లాభస్థానంలో? కుంభస్థానం కొడతారంటారు కదా, అలా గురుడు 11వ భావంలో ఉన్నాడు కదా. మనకి భయం ఎలా? సింహరాశి వారికి భయపడకండి. అంటే ఆలోచించవలసిన విషయంలో భయపడండి, మీరు ఎప్పుడు ఆలోచించకండి, డబ్బులు అవే వస్తాయి. అలాగే ఎక్కువ ప్రయాణం చేస్తారు, ధైర్యంగా మీరు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఎక్కువ. కుజ ప్రభావం వల్ల కూడా నచ్చేది రాజయోగకారకుడు కాబట్టి మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి చాలా బాగుండడము, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, మంచి మంచి ఐడియాలు రావడము, అది కార్య రూపంలో దాచడం చాలా బాగుంది. ముఖ్యంగా తల్లిగారికి చాలా బాగుంటుంది. ఎందుకంటే 4th హౌస్ లార్డ్కి గురుజు చూస్తున్నాడు కదా కుజుడిని. తల్లిగారికి బాగుండడము, సంగీతంలో కూడా మీరు బాగా రాణిస్తారండి. నృత్యము, సంగీతము, భరతనాట్యం అంటాం కదా, సంగీతంలో కూడా బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. సంగీతం, మ్యూజిక్ అది మీకు వింటారు కూడా, చాలా ఇష్టం. అలాగే మీ పుత్ర సంతానం వలన మీకు చాలా కలిసి వస్తుందండి. వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా లా సంబంధించిన విషయాల్లో మీ జాతక ప్రకారం, అంటే మీ రాశి ఇప్పుడు ప్రస్తుత ప్రొజెక్షన్ ప్రకారం వాళ్ళకి కలిసి వస్తుంది, మీ అబ్బాయిలకి. అంతేకాకుండా సత్పుత్రులు కలగడానికి అవకాశం ఈ వారం రోజు ఉంది, మీకు ఉంది, కలుగుతారు కూడా. ఈ వారం రోజులు కూడా మీకు మంచి అద్భుతం గురుడు చూస్తున్నాడు కాబట్టి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు షేర్స్లో అంటాం కదా, స్టాక్ మార్కెట్ అంటాం కదా, వాటిలో కూడా మీకు లాభిస్తుంది. కాకపోతే కొద్దిగా అనుకున్న లాభాలు రావడానికి కొద్దిగా అవకాశాలు తక్కువ. శనీశ్వరుడు కూడా చూస్తున్నాడు కదా, పనిలో పని నేను కూడా చూస్తున్నాను అని చెప్పి ఆయన చూసిస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. కానీ మీకు రచయితలుగా, కవులుగా, సినిమా రంగంలో ఉన్న వారికి, సినిమా రంగంలోనే కాదండి ఎక్కడ ఉన్నా సరే కవులు, వాళ్ళకి అద్భుతంగా చాలా బాగుంటుంది. మీ కవులు మా చెవులకి వినసొంపుగా మాకు అద్భుతమైన కవితలు, పాటలు రాసి పెడతారు కదా కవులు. అంత బాగుంటారండి. రచయితలుగా మీరు చాలా బాగుంటారు కదా, అద్భుతంగా రాస్తారు. అదొకటే అదృష్టం మాకు. అంతేకాకుండా 7వ స్థానంలో చంద్రరాహులు చాలా తప్పు. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ మీ 12వ భావాధిపతి సప్తమంలో అంటే ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ 7వ స్థానంలో చంద్రుడు ఉండి రాహుకి, చంద్రుడికి గురుదృష్టి ఉండడం వల్ల శుభకార్యాలు జరుగుతాయండి. మీ ఇంట్లో శుభకార్యాలు జరగడమే కాకుండా మీ ఇంట్లో భార్యాభర్తలు అనురాగం, దాంపత్య జీవితం బాగుంటుంది, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. మెయిన్ డ్రాబ్యాక్ అంటే శనీశ్వరుడు 8వ స్థానంలో ఉండడం దోషమే. అందుకే చాలాసార్లు చెప్పడం ఏంటంటే శనికి తైలాభిషేకాలు చేయించుకోండి మహానుభావా అని చెప్తుంటా. ప్రతి శనివారం మీకు వీలున్నప్పుడల్లా మీరు చేయించుకోండి. లేదా మందపల్లిలో ఒకసారి ఏం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. జపాలు కూడా చేయించుకోవాలి. 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు కాబట్టి ఆయన 8వ స్థానంలో ఉంటాడు కాబట్టి 8వ స్థానంలో ప్రాణం పోదు, కొద్దిగా ప్రాణ సంకటంగా ఉంటుంది. అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన చేస్తూ శివుడికి అభిషేకం చేసుకుంటే 8వ స్థానం దోషం పోతుంది. ఏమైనా 9th హౌస్ చూసుకుంటున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. భయపడరు వాళ్ళు, చక్కగా బాగుంటుంది. పైగా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, కంప్యూటర్స్ అంటుంది సరా, ఆ సంస్థలో వాళ్ళు కూడా అద్భుతమైన యోగం అని చెప్పేస్తాను అయితే. కానీ ప్రొఫెషనల్గా థ్రిల్లర్ మాత్రం కాదు. థ్రిల్లర్ అంటే బ్రహ్మాండమైన యోగాలు మాత్రం ఉండవు. అసలు జాబు లేదురా మొర్రో అనుకుంటూ ఉంటాం మనం. అది కొంతమందికి ఉంటుంది అలాగా, జాబుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫైనల్గా దే విల్ గెట్ జాబ్, డోంట్ వరీ, మంచి జాబ్ వస్తుంది. కాకపోతే అంటే శనీశ్వరుడు అంత ఇబ్బంది అంటే సక్సెస్ఫుల్గా లేడు. శనీశ్వరుడు దశమస్థానం చూడడం వలన, దశమాధిపతి అయినటువంటి శుక్రుడు నీచ స్థితిలో ఉండడం వల్ల
జాబులో ప్రమోషన్స్ రావడం తక్కువ, జాబులో ఎలివేషన్ అవ్వరు. పైగా మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ కొద్దిగా ప్రొఫెషనల్గా ఇబ్బంది పడతారు. కానీ గురు ప్రభావం వల్ల ధనానికి మాత్రం లోటు ఉండదు. 11వ భావంలో ఏకాదశంలో గురుడు ఉండడం గొప్ప మంచి పనులు చేస్తాడుండే. అంటే జనరల్గా ఏంటంటే 11వ భావంలో ఉన్న గురుడు మీ దాంట్లో కొంతమంది ఉన్నారు చూడండి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు. అంటే ఏదైనా కాన్ఫిడెంట్గా ఉంటారన్నమాట, చలించరు, బ్రహ్మాండంగా ఉంటారన్నమాట. అది కాన్సన్ట్రేషన్ బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు నిగ్రహ శక్తి, ఏదైనా ఐటమ్స్ చూసారు కానీ తెలియాలని అనుకోరు, కాదు నిగ్రహంగా ఉంటారు, చాలా అద్భుతంగా తెలివిగల వారుగా ఉంటారు. అంతేకాకుండా మంచి కీర్తి ఉంటుందండి. దశమస్థ అనేది మన 11వ భావంలో ఉన్న గురుడికి మంచి పేరు ప్రఖ్యాతులు, కీర్తి, సంపదలు, శిల్పకళ చాతుర్యము, నృత్య కళలు కూడా లాభాలు ఉన్న గురుడు ఇస్తాడు. అంతేకాకుండా విద్యలో ఆసక్తి ఉండడము, అంతేకాకుండా మీ వేదశాస్త్రాలు అంటే వేదశాస్త్రాలు అలా వాళ్ళకి ఆగమశాస్త్రంలో ఉన్న వాళ్ళకి 11వ భావం గురుడు బ్రహ్మాండ ధనాన్ని ఇస్తాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. శనీశ్వరుడు పూజ చేసుకోండి. మీరు చేయవలసిందల్లా అంటే శనీశ్వరుడు పూజలు, కనకదుర్గ అమ్మవారికి పూజలు, లక్ష్మీ అమ్మవారికి పూజలు చేసుకోవడం వలన మీ ఉద్యోగంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కన్యారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుంది. యాక్చువల్గా ముందర ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు అత్యంత రాజయోగ కారకుడు శుక్రుడు నీచస్థితిలో ఉండి 12వ హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండి శని చేసి చూడబడతాడు. కాబట్టి వారం రోజులు ఇంక అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు, మనశ్శాంతిగా ఉండరు. ఏదో ప్రాబ్లమ్స్, ఏదో కోల్పోయిన వారిగా ఏదో ఆలోచిస్తూ చిన్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ సకాలంలో శుక్రుడు వల్ల అందంగా కనపడక ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. కానీ అంత మాత్రాన డబ్బులు లేకుండా ఉంటాయా? బ్రహ్మాండంగా ఉంటాయి. మీకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప ఫైనాన్షియల్గా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడరు మీరు. అదే గొప్ప అదృష్టం అండి, కింద జన్మలో మీరు చేసుకునే పుణ్యం. అంతేకాకుండా కుజబుద్ధులు కూడా ద్వితీయ భావంలో ఉండి గురుడు చేసి చూడబడతారంటే డాక్టర్సు, మ్యాథమెటిషియన్స్, ఇంజనీర్సు, అలాగే మీరు చెప్తున్నారు కదా ఆస్ట్రాలజర్స్, వీళ్ళందరికీ బాగుంటుంది. రవి బుద్ధుల కారణం వల్లే కదండి మీకు గొప్ప విద్వాంసులుగా ఉన్నారు. భరతనాట్యంలోనూ, నాట్యశాస్త్రంలోనూ, అలాగే పాటలు పాడడంలోనూ, యాంకరింగ్ వృత్తిలోనూ తిరుగు లేకుండా ఉన్నారు. మీరు కారణం కన్యారాశి వారికి కుజబుద్ధుల వల్లనే, గురుదృష్టి ఉండడం వల్ల అద్భుతం. పైగా కుజుడు ద్వితీయ భావంలో అంటే సెకండ్ హౌస్లో ఉండడం వల్ల, మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉండడం వల్ల, పరివర్తన శుక్రుడితో కలిసి బుధుడు ఉండడం వల్ల, శుక్రుడు ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుటుంబంలో మంచి వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా మీ ఫేస్ బాగుంటుందండి, కళగా ఉంటుంది, ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు. అంతేకాకుండా చక్కగా మీరు ఎక్కువగా మాట్లాడుతుంటారు, ప్రాసలని, ఎక్కువగా మాటలని, అనర్గళంగా మాట్లాడే శక్తి అని, ఇవన్నీ కూడా పైగా యాంకరింగ్ అని ఇలా అంటుంటాం కదా మనం, ఇవన్నీ చక్కగా ఉన్నాయి మీకు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. మీ రాశిలో శుక్రుడు నీచస్థితిలో ఉండిపోయాడు బాబు అని భయపడాల్సిన అవసరం లేదు, భీతి చెందవలసిన అవసరం లేదు. ఫోర్త్ భావంలో గురుడు ఉన్నాడంటే చక్కటి సంపదలు ఇస్తాడు మీకు. చదువులు కూడా ఇస్తాడు కదా, మీరు బ్రహ్మాండంగా చదువుకుంటారు, చదువులో ఆటంకాలు లేకుండా కాపాడుతాడు భగవంతుడు. అలాగే సంగీతం అంటే ఎంతో ఇష్టపడుతుంటారు. సంగీతం అంటే పిచ్చి అంటారు సరే, ప్రీతికరంగా ఉంటుంది మీకు సంగీతం. అలాగే బంగారాభరణాలు, మీ ఇంటిని నీట్గా ఉంచుకోవడాలు, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడాలు, తల్లిగారికి బాగుండాలి, మీ తల్లిగారు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే వాహనాలు కూడా, గృహాలు కొనుక్కోవడానికి అవకాశాలు మీ జాతకంలో లేకపోతే ఖచ్చితంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీకు అవ్వదు కదా, మీ పంచమస్థానం కూడా కుజుడు చూడడం వల్ల సంతానం వల్ల ఎటువంటి ఇబ్బంది పడరు. మీరు సంతానమే మీకు సపోర్ట్గా ఉంటారు, మీ జాతకమే సంతానానికి అద్భుతంగా ఉంటుంది. పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు నటనా రంగం ఉంటాం కదా, నటనా రంగంలో కూడా అంటే కళారంగం, నటనలో కూడా మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఏదైనా 6వ భావంలో చంద్రుడితో కలిసిన రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు అంటే కన్యారాశి వారికి అలా ఉంటే, 6వ భావంలో చంద్రరాహులు ఉంటే, లాభాధిపతి 6వ భావంలో ఉన్నాడు కాబట్టి భర్త గారు భార్య గారి యొక్క సలహాలు మీరు తీసుకుంటారు. దైవభక్తి ఎక్కువ ఉంటుంది వారం రోజులు మీకు, ఇంతకుముందు లేదా ఇంతకుముందు కంటే ఎక్కువ ఉంటుంది దైవభక్తి. అలాగే ఎక్కువగా మీరు ఈ యోగాసనం మీద, వాకింగ్ మీద, అలాగే మీ బాడీ ఫిజిక్ బాగుండాలని ఒక శ్రద్ధ పెడతారుంటాయి. అది గొప్ప టాలెంట్ మీకుంది, అది తప్పదు. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడానికి అవకాశం ఉంది. లిక్విడ్ వ్యాపారాలు కూడా బాగుంటాయి, ముఖ్యంగా మిల్క్. అంతేకాకుండా రావు ప్రభావం వల్ల కూడా
గవర్నమెంట్ ప్రొఫెషన్లో అంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు కొంతవరకు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ సప్తమ భావంలో శనికి రవి దృష్టి ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదాలు, అలాగే భార్యాభర్తలకు కూడా నీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది అని చెప్పచ్చు. మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అంత అద్భుతంగా మాత్రం ఏం ఉండదు. పైగా రవితో కలిసిన శుక్రుడు కూడా అంత అద్భుతంగా ఏమి ఉండదు. శుక్రుడు కూడా అంత మంచివాడు కాదండి. అంటే శుక్రుడు మంచివాడు కాదంటే వీక్ అయిపోయాడు శని దృష్టి వల్ల. కాకపోతే ఏంటంటే మీ భాగ్యస్థానాన్ని కూడా శని చూడడము, భాగ్యాధిపతి నీచస్థితిలో ఉండడం వలన భాగ్యం ఎక్కడ వృద్ధి అవుతుందండి? విదేశాలు వెళ్ళడానికి మీరు సుముఖత చూపిస్తారా? స్లో అయిపోతూ ఉంటుంది. మీ బిజినెస్లు కానీ, మీ విద్యలో విదేశాలు వెళ్ళడానికి కానీ, అంటే పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు చేయడం కానీ ఈ వారం రోజుల్లో మీకు ఉండకపోవచ్చు. కొద్దిగా మీకు పోస్ట్పోన్ చేసుకుంటారు. కానీ దశమంలో ఉన్న గురుడు ఉన్నాడు సరే, ఆయన పులి. మీకు పులి అంటే స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ప్లానెట్. ఏంటి గురుడు అంటే ఏం చేస్తాడు? విశేషమైన ధన సంపాదన కలిగిస్తాడు. మీ జాతకాల రీత్యా కేంద్ర జనంలో మీరు చేసిన పుణ్యఫలం వలన ఎంతవరకు ధనం రావాలో అంతవరకు కూడా ఖచ్చితంగా జనం వచ్చి తీరుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో మీరు ఉంటారు. అంటే ప్రొఫెషనల్గా మీరు ఏమంటారు దాన్ని, ఎడ్యుకేషన్ సంస్థలు అంటారు కదా, ఎడ్యుకేషన్ అంటే బాగా ఉంటారు. మూడోది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కన్యారాశి వారికి ఉద్యోగ ప్రాప్తి వచ్చి తీరుతుంది. పైగా న్యాయశాస్త్ర పండితులు, న్యాయశాస్త్ర పట్టాలు కూడా తీసుకుంటారు. అంటే లాయర్స్గా, అడ్వకేట్స్గా మీరు ఉంటారు. కొంతమంది గురువుగారు పురాణాలు చదవడము, పురాణ శ్రవణము మనందరికీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. దేవాలయాల్లో అర్చకత్వము, దేవాలయాల్లో పూజారిగా ఉండడము, దేవాలయాలకి అధికారిగా ఉండడము, టెంపుల్స్కి, దేవాలయం అంటే టెంపుల్స్కి ఉంటుందండి. అందుకని కవిత్వం కూడా మీరు బాగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. యజ్ఞ యాగాలు చేయడానికి దశమంలో గురుడు ఉండాలి. మీరు చేస్తుంటారు ఏదో ఒక విధంగా యజ్ఞాలు, యాగాలు, పూజలు, హోమాలు మీకు అలవోకగా చేసేస్తూ ఉంటారు. ఇవన్నీ బహుశా మీరు వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర కోవిదులు కాబట్టే మీరు అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశాలు దశమంలో ఉన్న గురుడు. ఇలా చెప్పుకుంటే లేకపోతే ఇంకో చెప్పాలి, దశమంలో గురుడు అంటే సినిమాలో వేషాలు వస్తాయండి. సినిమా రంగంలో కూడా మీకు అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అలాగే కొంతమందికి ఏమో బాగా మాట్లాడే శక్తి ఉండడము, బాగా డైలాగ్ డెలివరీ ఈ చెప్తారు కదా, యాంకరింగ్, అవి కూడా బాగుంటుంది. ఏదైనా కేతు 12 భావంలో ఉండడం వల్ల తీర్థయాత్రలు చేస్తారు. ఇంకా చేయరున్నాను, తీర్థయాత్రలు చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు, ధనాన్ని బాగా ఖర్చు పెడతారు. ఏదేమైనా శుక్రుడు ఈ నెల మొత్తం కూడా మీకు అంత అద్భుతంగా లేదు కాబట్టి అమ్మవారిని పూజించండి. అలాగే శనీశ్వరుని పూజించండి. శనీశ్వరుణ్ణి అదే శివాభిషేకాలు, అదే అమ్మవారు లేకపోతే కదా, అమ్మవారు ఖచ్చితంగా లలిత అమ్మవారు కానీ, లక్ష్మీదేవి అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ, మీకు ఇష్టం ఏ పార్వతీ అమ్మవారు ఎవరిని పూజించినా సరే శుక్రుడు బలం మీకు పెరగాల్సిందే. కళారంగంలో అద్భుతంగా రాణిస్తారు. సో ఈ విధంగా మీకుంది. సో అమ్మవారిని పూజిస్తే మంచి చక్కటి ఫలితాలు వస్తాయి. తులారాశికి మీ రాశికి చాలా అదృష్టవంతుడండి మీరు. ఎందుకంటే కుజబుధులు మీ రాశిలో ఉండము, 9th హౌస్లో ఆడు. సరే అవన్నీ పక్క పెడదామండి. కుజబుధులు మీ రాశిలో ఉండడం వల్ల, గురువు కూడా దృష్టి ఉండడం వల్ల చక్కగా ప్రశాంతంగా భూములు కొనుక్కుంటూ, వాహనాలు కొనుక్కుంటూ, ఇళ్ళు కొనుక్కుంటూ, హాయిగా ప్రశాంతంగా అపార్ట్మెంట్స్ కొనుక్కుంటూ సంతోషంగా ఉంటారు. మీరు ధనానికి ఇబ్బంది పడరు. చూసిన వస్తువుల్లో కొనుక్కుందాం అనుకుంటూ ఉంటారు. మీరు చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, తెలివితేటలు బాగా పెరగడాలు ఇవన్నీ మీకు ఉన్నాయి. తీయరా బండి అంటారు. బండి అంటే ఆ కారు తీస్తారు, టకటక ప్రయాణాలు చేస్తుంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మీరు సామాన్యులు కాదండి. చాలా మీకు తులారాశి అంటే బాగా ఇష్టం. నాకంటే ఇష్టం అంటే వాళ్ళకి చాలా తెలివైన వారని, జ్ఞాపశక్తి ఎక్కువ ఉంటుందని జనరల్గా అంటుంటాం మనం. వాయుతత్వ రాశి కదండి. సరే అది పక్క పెడితే ఫైనాన్షియల్గా కూడా మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎందుకంటే కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుజుడికి గురుదృష్టే కదా, 2nd హౌస్లో ఆడ్, సప్తమాధిపతి కూడా ఉన్నాడు, అయ్యాడు మీకు. భర్త గారు కూడా బ్రహ్మాండంగా ఉంటారు. సరే అది పక్క పెడితే మన 2nd భావం చెప్పుకుంటాం కాబట్టి మీకు ఫైనాన్షియల్ స్టేటస్, కుటుంబాల వృద్ధి, గాయకులుగాను, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారు కూడా బాగా సక్సెస్ అవుతారు. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తారండి. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఇష్టపడతారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అంతేకాకుండా మీకు కొత్త ఆలోచనలు రావడము, వాటిని చక్కగా అందరికీ చెప్పడము, నలుగురితో పంచుకోవడము ఆలోచనల్ని. గ్రేట్. అలా పంచుకోవడం వల్ల నలుగురితో మీ ఆలోచనల్ని చేయడం వల్ల కొత్త ఆలోచనలు పైగా మంచి మైండ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మీకు బాగా మంచి తెలివైన వారు మీరు. అంతేకాకుండా మీకు ఎక్కువగా మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. చదువులో ఆటంకాలు లేకుండా బాగుంటారు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా కుజ ప్రభావం వల్ల ఇళ్ళు కొనుక్కుంటారండి. 4th హౌస్, మన ఇల్లు హౌసెస్ అని, 4th హౌస్ అంటే ఇళ్ళు అని,
లేకపోతే హౌసెస్ అని, భూములని, వాహనాలని అంటాం కదా, మనం కుజుడు చూస్తున్నాడు కదా, ఖచ్చితంగా ఉంటాయి. మీ రాశి వారికి పంచమ స్థానంలోనే రాహు ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఏంటంటే రాహు చంద్రుడు కలిశాడు, గురుడు కలిశాడు. అంటే ఏంటంటే జనరల్గా చంద్రరాహుల కాంబినేషన్ వల్ల మీరు సలహాలు తీసుకుంటారు. భర్త గారి సలహాలు కానీ, భార్య గారు అయితే భర్త గారు అయితే భార్య గారి సలహాలు తీసుకోండి, సంప్రదింపులు ఉంటాయి. ఆ సలహాల మేరకే ప్రతి పని చేస్తుంటారు మీరు ఈ వారం రోజులు కూడా. ఈ వారం రోజులు కాదు, ఇప్పుడు కూడా చంద్రరాహులు కలిసి ఉంటే అలాగే చేస్తుంటారు. అంతేకాకుండా పుత్రికా సంతానం యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. అంతేకాకుండా పదవులు రావడానికి, పొలిటికల్ రంగంలో కూడా పదవులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా శనీశ్వరుడు అంటారా, శనీశ్వరుడికి అద్భుతంగా మీకు బాగున్నాడు. అదే అందుకే తులారాశి అంటే ఇష్టపడతానే కారణం, తులారాశికి ఇష్టపడడానికి కారణం 6వ భావంలో శని. నేను ఇష్టపడతానని చెప్పాను కదా ఇందాక తులారాశిని. కారణం ఏంటంటే 6వ భావంలో శని చాలా బ్యూటిఫుల్. 6వ భావంలో శని, భాగ్యంలోనేమో గురుని పెట్టుకున్నారు. మూటల సరే పక్క పెడితే మీకు ముఖ్యంగా శనీశ్వరుడు వలన గవర్నమెంట్ ప్రొవిషన్లో, అంటే గవర్నమెంట్ ద్వారా ఉద్యోగ ప్రాప్తి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న వారికి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, ఇవి చాలా బాగున్నాయండి. మీకు ప్రమోషన్స్ వస్తాయి. అంతేకాకుండా పై అధికారిగా మీరు అధికారులుగా మీరు బాగా డెవలప్ అవుతారు. అంతేకాకుండా మీరు అంటే శని ప్రభావం వలన కూడా పొలిటికల్ రంగంలో పదవులు రావడము, అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉండడము జరుగుతుంది. అంతేకాకుండా మీకు శత్రువుల వలన భయం లేకుండా శనీశ్వరుడు కాపాడుతూ ఉంటాడు, ఆయుర్దాయాన్ని కాపాడుతూ ఉంటాడు. పైగా మీ కుజుడికి సప్తమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి భార్యాభర్తల యొక్క అనురాగము బాగుంటుంది. వివాహ శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇంకా భాగ్యస్థానంలో గురుడు గురించి చెప్పుకుందాం, గొప్ప ఆయన గురించి చెప్పుకుందాం. యాక్చువల్గా భాగ్యస్థానంలో గురుడు ఉంటే దైవభక్తి ఎక్కువ ఉంటుంది మీకు. అంతేకాకుండా మీకు ఎప్పుడు కూడా నిజాన్నే పలుకుతూ ఉండడము, నిజాలే మాట్లాడుతూ ఉండడం అంటే ఇష్టం. ధర్మబద్ధంగా నిజాయితీగా నిజాలు మాట్లాడుతూ ఉండాలంటే మీకు ఎంత ఇష్టమో. అందుకని న్యాయపరంగా ఉంటుంది కదా. మీ తులారాశి అంటే న్యాయం ఖచ్చితంగా బాగుంటారు మీరు. చాలా అంటే జస్టిస్ అంటాం కదా, మీకు న్యాయం చేస్తుంటారు, ఎక్కడ అన్యాయం చేయరు ఎవరికి కూడా. అదొక గొప్ప అదృష్టం అండి. అలాగే బావులు తటాకాలు కూడా నిర్మిస్తూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివే వారికి, అదే వేదశాస్త్ర పండితులకి, ఆగమ శాస్త్రాలు ఉంటారు సరే, టెంపుల్స్ తిరుపతిలోనూ వాళ్ళు చూస్తూ ఆగమ శాస్త్రాలు అక్కడ పండితులు ఉంటారు కదా, వాళ్ళకి చక్కటి ధనయోగము అదృష్టం పట్టుకోపోతుంది. అంతేకాకుండా విశేషమైన ధనము, అలాగే మీకు చక్కటి అంటే జనాలకి పని వాళ్ళు ఎక్కువ ఉండడము, ఎక్కువగా జనాలు మీతో ఉండడము జరుగుతుంది. భాగ్యస్థానంలో గురుడు చదువును అధికంగా ఇస్తాడు. ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ బాగా రాణించడము, అలాగే విదేశ పర్యటన చేయడము, ఇవన్నీ చాలా అద్భుతం. ఒకటేంటంటే ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్గా ఉద్యోగపరంగా కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు, అనుకున్న టార్గెట్స్ రీచ్ అవుతారు. కేతువు మీకు 12వ భావంలో ఉన్నాడు. అది ఒక 11వ భావంలో ఉన్న కేతువు మీకు ఏంటంటే లాభాలు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది, చక్కటి అదృష్టాన్ని కలిగిస్తుంటాడు. అలాగే శుక్రుడు 12వ భావంలో ఉండడం మంచిది కాదండి. కొద్దిగా రాష్ట్రాధిపతి 12వ భావంలో రవితో కలుస్తున్నాడు కాబట్టి మీకు ఎక్కువగా ధన ఖర్చు అవుతూ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. కొంతమంది హాస్పిటలైజేషన్ అవుతారు, హాస్పిటల్ కూడా వెళ్ళి వస్తారు. సరే, ఇవన్నీ మనం బయటపడాలంటే ఏం చేయాలి? వాడికి ఏం లేవా, దారులు ఏమి ఉండవా? ఉంటాయి. ఖచ్చితంగా కనకదుర్గ అమ్మవారిని పూజించడము, సంతోషమాత అమ్మవారు మర్చిపోతున్నాను నేను ప్రతిసారి. సంతోషి అమ్మవారిని పూజించిన వాళ్ళకి నిత్యము సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హాయిగా ఉంటారు. అమ్మవారిని పూజించాలి. సరే, అది పక్కన పెడితే అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి కొంచెం అంటే అభిషేకాలు చేయించుకోవడము, అలాగే అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ అమ్మవారికి హోమాలు చేస్తూ ఉంటారు, చండీ హోమాలు. అవి చేయించుకోవడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరు. రావడం లేట్ అవుతుందేమో తప్ప రావడం మాత్రం ఖాయం. ఏంటి రావడము? ధనం. అంటే డబ్బులు రావడం లేట్ అవుతుందేమో తప్ప డబ్బులు రాకుండా ఉండవు. ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. మీ కుటుంబంలో కూడా ఒక కుటుంబ వ్యవస్థ బాగా డెవలప్ అవుతారు. అంటే ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి మీ కుటుంబంలో మీకు. అంతేకాకుండా మీ రాశి వారికి ఎక్కువగా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా చంద్రరాహులకి గురుదృష్టి వలన ఆభరణ ప్రాప్తి, ఖచ్చితంగా ఆభరణాలు కొనుక్కుంటారు. మీ జాతకాల ప్రకారం చూసుకోండి, ఆ సన్నివేశాలు వస్తాయి, కొనుక్కోవాలనే థాట్ వస్తుంది. చంద్రరాహుల వలన మీరు ఆభరణ ప్రాప్తి, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు. ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ ఆభరణాలు కొనుక్కునేప్పుడు కూడా భర్త గారి సలహాలు తీసుకుంటారు. అలాగే మీరు భార్య గారి యొక్క సలహాలు కూడా తీసుకుంటారు.
అదొకటి ఉంది. పైగా దైవభక్తి ఎక్కువ ఉంటుంది. చదువులో బాగా రాణిస్తారు. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు ఎక్కువ. బహుశా అందుకనేమో కదా వాహనాలు, ఈ బంగారు ఆభరణాలు, అదే ఇళ్ళు ఇవి కొనుక్కుంటారు మీరు. శనీశ్వరుడు వల్ల కూడా కొద్దిగా మీకు కొద్దిగా ఇబ్బంది, అంటే కొద్దిగా పిల్లల వలన కొద్దిగా ఆటంకాలు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తల యొక్క అనురాగం కూడా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం అవకాశం ఉంది. అంతేకాకుండా దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ గురు ప్రభావం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. మీకు ఆరోగ్యంలో ఉన్నటువంటి గురుడు వలన కొంతమందికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ అవుతుంటారు. వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో రాహు, చంద్రరాహు, భాగ్యస్థానాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి ప్రయాణాలు అధికంగా చేస్తారు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చదువుల రీత్యా మీకు ఫారిన్ వెళ్తారు. ముఖ్యంగా ఎక్కువగా ఫ్లైట్లు ఎక్కువ తిరుగుతారు. అది అవకాశం ఉంది. పైగా తీర్థయాత్రలను, విహారయాత్రలను, లేదా విదేశాలకు వెళ్ళాలనో మొత్తానికి అయితే మీరు ఫ్లైట్లో ఎక్కి తిరుగుతారనలో సందేహం లేదు. చంద్రరాహుల కాంబినేషన్ భాగ్యాధిపతి. సో అది పక్కన పెడితే జనరల్గా మీకు కన్ఫ్యూజ్ చేయడం అనవసరం. సో ఈ విధంగా తీర్థయాత్ర చేస్తారు. మీ చేస్తున్న బిజినెస్ కూడా బాగా సక్సెస్ అవుతాయి. ఇంకా చెప్పాలంటే శుక్రప్రభ అంటే జనరల్గా మీ రాశి వారికి దశమస్థానంలో కేతు కాబట్టి దశమస్థానంలో కేతు అంత అద్భుతంగా చాలా మంచివాడు, మంచి ఫలితాలు ఇస్తాడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మంచి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండలో ఏమాత్రం సందేహం లేదు. ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్న వారికి చాలా బాగుంటుంది. ఏదైనా లాభస్థానంలో ఉన్న రవి మాత్రం అద్భుతం. 10th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు. శనీశ్వరుడితో చూడబడతాడు. అంటే మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. కొంత ఆటంకాలు ఎదురవుతాయి. రాజకీయ రంగంలో పదవులు రావడము, ఆటంకాలు ఎదురవడము, గవర్నమెంట్ జాబులు రావడం కూడా వస్తాయి. కానీ ఆటంకాలు స్లోగా వస్తాయి. ఇవన్నీ కూడా లాభస్థానంలో ఉన్న రాహు చాలా బాగున్నాడు. ఏదేమైనా కుజుడు కూడా 12 భావంలో ఉన్నాడు. కుజు బుధులు ఉన్నాడు. ఏమవుతుంటే ఆపరేషన్స్, డాక్టర్స్ సంబంధించిన వృత్తిలో మీరు ఉండము, ఆపరేషన్ చేయడము జరుగుతుంది. కొంతమందికి అయితే స్వతహాగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎక్కడో మొత్తానికి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. కానీ గురు ప్రభావం వలన మంచి జరగడానికి అవకాశం ఉంది. మొత్తం కూడా మీ రాశి వారికి, అంటే వృశ్చిక రాశి వారికి పూజించవలసిన దేవుడు, అమ్మవారు ఎవరై అంటే శుక్రుడు ప్రభావం వలన నీచ స్థితి చూసారా. శుక్రుడు అంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడా. సప్తమాధిపతి అవడం వలన, ఆ పైగా ఆయన లాభాధిపతి అవడం వలన, ఆయన దశమస్థానంలో నీచ స్థితిలో ఉండడం వల్ల ఎంత ఇబ్బంది పెడుతున్నాడు. శనీశ్వరుని చూడడం వల్ల శుక్రుడు ప్రభావం బలం ఎక్కడుందండి మీకు. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎక్కడుంది. సప్తమస్థానానికి శని చూస్తున్నాడు. సప్తమాధిపతి నీచలో ఉన్నాడు కదా. కాబట్టి మీరు ఎక్కడో అమ్మవారిని పూజలు చేయాలి. కనకదుర్గ అమ్మవారు అసలు వదలకూడదు. నిత్య సంతోషి మాతర్ అమ్మవారు అసలు వదలకూడదు. వీళ్ళందరినీ దైవభక్తి మంచి కాన్సన్ట్రేషన్గా అద్భుతంగా బాగా డెడికేటెడ్గా పూజించడం వల్ల శుక్ర ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రం ఇబ్బంది పడరు. అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకుంటారు. గురు ప్రభావం వలన తెలివిగల వారుగా, అదృష్టవంతులుగా, ఎక్కువగా ప్రయాణాలు చేసేవారుగా ఉంటారు. అంతేకాకుండా ధనం విషయంలో కుజుడు సెకండ్ భావం చూడడం వల్ల ధనానికి ఎప్పుడు ఏమాత్రం ఇబ్బంది పడరు. అంతేకాకుండా చక్కగా మీరు పాటలు పాడడము, మాటలు మాట్లాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడం జరుగుతుంది. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు మీరు. అంటే చంద్రరాహుల ప్రభావం వలన షార్ట్ జర్నీస్ చేయడము, గురుదృష్టి ఉండడం వలన ఆభరణాలు, వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వారం రోజుల్లోనే మీకు మంచి తెలివిగలవారుగా కొత్త ఐడియాలు వస్తుంటాయి. వాటిని 10 మందికి పంచుతూ షేర్ చేసుకుంటూ 10 మందితోటి మీరు ఫెమిలియర్ పర్సన్ అవుతారు, గొప్ప వ్యక్తి అవుతారు. అంతేకాకుండా మీ రాశి వారికి సెకండ్ హౌస్ లార్డ్ శనీశ్వరుడు వల్ల అవడం వల్ల ఫారిన్ కంట్రీస్లో ఉంటారు, విదేశాల్లో సంచరిస్తూ ఉంటారు. మీ జాబ్ రీత్యా అయితే ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళడం ఖాయం. కాకపోతే ఏంటంటే శనీశ్వరుడు చతుర్థ భావంలో ఉండడం వల్ల, వక్రగతిలో ఉండడం వల్ల నీటి వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే జనరల్గా మీ తల్లిగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం వలన కూడా చదువులో అనేక రకాల ఆటంకాలు, మర్చిపోతూ ఉండాలి, చదువు మీద మర్చిపోతూ ఉండాలి, మీరు అనుకున్న ర్యాంకు రాలేకపోవడాలు ఉంటాయి. కానీ భయపడకండి, దాన్ని వదలకూడదు అంతే. శనీశ్వరుడు కాపాడుతాడు. ఓ పక్కన వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించుతూ ఓ పక్కన చదువుకుంటూ ఉండమే, భయపడాల్సిన అవసరం లేదు. ర్యాంక్స్ తక్కువ వచ్చినా, చదువులో ఆటంకాలు వచ్చినా సరే మీరు పట్టు వదలకుండా చదవడమే అంతే. నేను అలాగే చదివి రాయచలేదులే, సరే పక్క పెడదామండి. ఇదొక ఇంపార్టెంట్ ఏంటంటే చదువు విషయంలో మాకు బాగా రాణిస్తారు. అంతేకాకుండా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ పుత్రికలు కలుగుతారు.
మీ పుత్రుడు అంటేనే అంటే జనరల్గా పుత్రుడు అంటే బాగా ఇష్టపడుతుంటారు. అలాగే సంతానం వల్ల కూడా మీకు కలిసి వచ్చే అంశం చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే మీకు స్టాక్ మార్కెట్లో కూడా లాభాలు రావడానికి, స్పోర్ట్స్ రంగంలో అధికంగా ఫెమిలియర్ పర్సన్ అవ్వడానికి ఈ వారంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏమైనా సరే సప్తమ స్థానంలో గురుడు అంటే ఏం చెప్తాడు మనం? జనరల్గా మంచి స్వభావం కలవారని, చాలా మంచివారని, మెత్తగా మనిషి అని, ఎదుటి వాళ్ళకి దానాలు చేసేసేవారని, కొన్ని కుటుంబాలను పోషించేవారని మనం చెప్తూ ఉంటాం కదా. అలాగే భర్త యందు భార్య యందు ప్రేమ గలవారని, మంచి కీర్తి గలవారని చెప్తూ ఉంటాం మనం. మీకు జనరల్గా అలా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మీ జ్ఞాన సంపద బాగా డెవలప్ చేసుకుంటారు. మీ గురు ప్రభావం వల్ల కూడా భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి సంబంధాలు కుదిరితే వివాహాది వేడుకలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఏదైనా భాగ్యస్థానంలో ఉన్న కేతు అదృష్టవంతుడు మీకు సింహరాశిలో ఉండడం వల్ల, కేతు ప్రభావం వల్ల ముఖ్యంగా తీర్థయాత్రలు బాగా చేస్తారు. అలాగే కేతు ప్రభావం వల్ల కూడా విదేశ పర్యటన, చదువు రీత్యా వెళ్ళడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. శనీశ్వరుడు చూడలే కదా కేతువుని, కాబట్టి ఆలస్యం అవుతాం. కానీ విదేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కేతు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటారు సార్, మీ బిజినెస్లు ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికత అంటాం సార్, ఎక్కువగా దైవభక్తి ఎక్కువ ఉంటుంది, మీకు దైవచింతన బాగా ఉంటుంది. అందుకనే మీరు సుబ్రహ్మణ్య దేవాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాలు, శివుడి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటుంటారు. చూడండి, కారణం కేతువే. కేతువులో భాగ్యంలో లేకపోతే మనం ఏం చేయలేం. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్ళినా కూడా కేతువే తీసుకెళ్తాడు, డౌటే లేదు. దశమంలో రవికి గురుదృష్టి ఉంది. దశమంలో రవి శని దృష్టి ఉంది వలన ఏమవుతుందంటే శని కారకత్వం వల్ల రెండు ఉద్యోగాలు వస్తాయండి. అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడము, రవి దశమంలో ఉండడం వల్ల, అంటే జనరల్గా మనం రవి బలవంతుడు అంటాం, దిగ్బలుడు, బలవంతుడు ఉంటాడు. బలవంతుడు ఎంత హౌస్ ఆడింటే అంత అవచ్చు, బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది అని అర్థమైపోతుంది. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉంటారని, గవర్నమెంట్ జాబుల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆలస్యమైనా సరే జాబ్ వస్తుంది మీకు. అంతేకాదు రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా 10th భావంలో ఉన్నటువంటి రవి మీకు చాలా బాగా మంచి చేస్తున్నాడు. భాగ్య రాజ్య లాభస్థానాలు, లాభస్థానంలో కుజబుధులు, డాక్టర్స్గా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు గురుదృష్టి కూడా ఉంది. అంటే ఏంటంటే లాభస్థానంలో కుజబుధులు ఉండడం వల్ల మ్యాథమెటిషియన్స్ గాను, అలాగే ఇంజనీర్స్ గాను మీరు బాగా ఉంటారండి. ఇంజనీర్స్గా కూడా ఉంటారు మీరు. అలాగే ఆస్ట్రాలజర్స్ కూడా ఉండడానికి అవకాశం మీకు ఎక్కువ ఉన్నాయి. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్లో మీరు బాగుంటారు. లాభస్థానం కుజబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు. అదృష్టం బాగుంది. సో కుజబుధుల వలన కాబట్టే ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్మడము, అదే భూ సంపద ఇవన్నీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు బాగలేదండి. శుక్రుడు నీచస్థితిలో ఉండడం వలన, శుక్రుడికి శని దృష్టి ఉండడం వల్ల మంచిది కాదు. అందుకని కనకదుర్గమ్మని పూజించడము, హోమాలు కానీ జపాలు అక్కర్లేదు అనుకోండి, జపాలు చేయించుకుంటే మరీ మంచిది. ముఖ్యంగా హోమాలు చేయించుకోవడము, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల శని అమ్మవారి యొక్క ప్రభావం మీ మీద చాలా ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చంద్రరాహుల కాంబినేషను, గురుడు వలన ధనప్రాప్తి బాగా ఉంటుంది. మీకు బాగా పాటలు పాడడం వలన, అయితే యాంకరింగ్ వృత్తిలో ఉండడం వలన ధనప్రాప్తిగా ధనం కలగడము, డబ్బులు రావడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా ఉండడము, ముఖవర్చస్సు పెరగడము చాలా బాగుంది. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువ, అంటే షార్ట్ జర్నీస్, శని ప్రభావం వల్ల షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనే నిమగ్నమై పనిచేస్తారు, మధ్యలో వదిలేరు. దీక్ష పట్టుదల ఎక్కువ మీకు. అందుకనే కదండి మీరు చాలా అద్భుతమైన వారు అని చెప్పి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు కదా మీరు. అంతేకాకుండా మీ చదువులో కూడా ఆటంకాలు లేకుండా నిరాటంకంగా సాగిచ్చేస్తూ ఉంటారు చదువు. పైగా వాహనాలు కొనుక్కుంటారు. బుధుడు చూడడం వల్ల ఏమో సంగీతంలో బాగా మేటి అనిపించుకుంటారు. అమ్మగారు, తల్లిగారి యొక్క ఆరోగ్యం, ప్రేమ చాలా బాగుంటుంది. కానీ సంతానం విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆడ సంతానం వల్ల, అంటే పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో ఏదో ఉంటుంది కదండి. జనరల్గా ఎవరికి అందరూ రాకుండా అందరికీ ఉంటాయి. కాబట్టి కొద్దిగా చిన్న ఆలోచనలు ఉంటాయి. కానీ గురు ప్రభావాలు మాత్రము సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు. మేనమామలు బాగుంటారు. శత్రు భయం లేకుండా, రోగ భయం లేకుండా, రుణపీడితులు కాకుండా బాగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రుడు సప్తమాధిపతి అవడం వలన, ద్వితీయ భావంలో ఉండడం వలన
మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధన సంపాదన బాగుంటుంది. భర్త గారి వలన, భార్య గారి వలన కూడా ధన ప్రాప్తి కలుగుతుంది, అదృష్టం బాగుంటుంది. ఆ కేతువు అష్టమ స్థానంలో చాలా తప్పండి. అంటే హెల్త్ ఇష్యూస్ ఇవ్వడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు ఆయన. గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకురా గుండెని అంటున్నావు అని అనొచ్చు, మీరు నన్ను అడగచ్చు. ఎందుకంటే సింహరాశిలో కేతువు ఉంటే కొద్దిగా హార్ట్కి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అందుకదండి వెల్లుల్లి బలి తింటుంటారు చాలామంది, వేడివేడి నీళ్ళు తాగుతుంటారు కదా. అవన్నీ మనకు వద్దు, కానీ డాక్టర్స్ చూపించుకుందాం. సరే, ఆ పక్క పెడితే భాగ్యస్థానంలో రవి శని చూస్తున్నాడు. అంటే నాన్నగారికి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడం కూడా అవకాశం ఉంది. నాన్నగారికి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే భాగ్యస్థానంలో రవి వల్ల కూడా మీకు యాక్చువల్గా భాగ్యస్థానం రవి ఉండి శని దృష్టి ఉంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయండి, అది కూడా ఉంది. అంతేకాకుండా రవి ప్రభావం వల్ల కూడా, ఆయన భాగ్యస్థానం ఉండడం వల్ల కూడా మీకు తీర్థయాత్రలు చేయడము, సూర్య భగవాన్ ఆలయాలు దర్శనాలు చేసుకోవడం చేస్తూ ఉంటారు. కానీ అక్కడ శుక్రుడు అత్యంత రాజకారకుడు శుక్రుడు పాడైపోలా, మీకు నిత్యస్థితిలోకి వెళ్ళిపోలా. అందుకని అమ్మవారి పూజలు ఖచ్చితంగా చేయాలి. లక్ష్మీ అమ్మవారిని, కనకదుర్గమ్మని పూజించండి. అంతేకాకుండా కుజబుద్ధులు కూడా చాలా బాగున్నారు. మీకేంటంటే దశమంలో కుజబుద్ధులు ఉండి కురుదృష్టి ఉందంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలో బాగా చలామణి అవుతారు. రాహు కూడా బాగున్నాడు మీకు. అంటే ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ కూడా చేస్తారు. మీరు ఆపరేషన్స్ చేయడము, సక్సెస్ అవ్వడము చాలా అద్భుతం. అంతేకాకుండా మీ 10th హౌస్ భాగ్యాధిపతి దశమంలో ఉండదు కాబట్టి మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. మీ రవి బుధ కుజ అదే జనరల్గా మీకు చెప్పాలంటే గణిత శాస్త్రజ్ఞులు గాను, గణిత శాస్త్ర మ్యాథమెటిషియన్స్, అలాగా ఇంజనీరింగ్ విభాగాల్లో కూడా మీరు ఉంటారు. ఇంజనీర్స్గా ఉంటారు, బాగా సక్సెస్ అవుతారు. ఆస్ట్రాలజర్స్గా సక్సెస్ అవుతారు. వేదశాస్త్రాలు కూడా బాగా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలోనూ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా అవకాశం ఉంది. భాగ్య అంటే జనరల్గా ఏంటంటే మీకు రాజస్థానం బాగుంది, భాగ్యస్థానము రాజస్థానం బాగుంది. ఏదేమైనా మీ రాశి వారికి గురు ప్రభావం వలన సన్మానాలు ఎక్కువ జరుగుతాయి. స్టేజ్ మీద పిలిచి మిమ్మల్ని ఆహ్వానించి మీకు సన్మానాలు చేయడము బాగుంటుంది. సాలువలో మీరు కప్పుతూ ఉంటారు. అలాగే విదేశాలు కూడా వెళ్తారు. ముఖ్యంగా ఎక్కువ దేవాలయాలు, దైవదర్శనాలు, చెరువులు, బావులు తవ్వించడానికే డబ్బులు మీరు విపరీతంగా ఖర్చు చేస్తారు. మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు పూజించడం వల్ల కనకదుర్గ అమ్మవారు. ఎందుకంటే మీకు 5th హౌస్ లార్డ్ అంటే సంతానం, అలాగే దశమాధిపతి ఆయన శుక్రుడు నీచస్థితికి వెళ్ళిపోతే సినిమా రంగంలో ఆపర్చునిటీస్ ఏముంటాయి, అవకాశాలు ఏముంటాయి మీకు? ఉండవు కదండి. సినిమా రంగమే కాదు, మీరు ఏ రంగంలో కూడా శుక్రుడు కారకత్వంలో ఉన్న రంగాల్లో ఆభరణాలు కొనుక్కుంటున్నారా? లేదుగా అంటే కొనుక్కుంటానికి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ విధంగా శుక్ర బలం తెప్పించేయండి. శుక్రుడు నీచలో ఉన్నాడు. 9th నుంచి కూడా శుక్రుడు కన్యారాశిలో నీచలోకి వెళ్ళిపోతాడు. నీచలోకి వెళ్ళిపోవడం వలన ఆయన మంచి ఫలితాలు ఇవ్వలేకపోతాడు. అందుకని చండీ హోమాలు మాత్రం ఖచ్చితంగా చేయించుకోవడము, అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడం వలన మీరు అమ్మవారి యొక్క ప్రభావము మీ మీద ఉండి మిమ్మల్ని కాపాడతారు. ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి మాత్రము చెప్పదగ్గ అంశం ఏంటంటే, సాఫ్ట్వేర్ కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ చెప్పదగ్గ అంశం ఏంటంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించిన వారికి, అంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించిన వారికి, అంటే ఆయనకి అభిషేకాలు చేయించుకున్న వారికి మీరే చేయించుకోవాలి. కళ్యాణం చేయించుకున్న వారికి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకుపోతారన్న సందేహం లేదు. కుంభరాశి వారికి చంద్ర రాహువులు మీ రాశిలో ఉండడం, గురుడు కూడా ఉండడం వల్ల చాలా ఆనందంగా హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే మీరే. ఎందుకంటే చంద్రరాహులు ఉన్నారు కదా, అంటే చంద్రరాహులు ఉండడం వల్ల ఎప్పుడు కూడా ఆభరణాలు కొనుక్కుంటూ, ఎప్పుడు కూడా అంటే కొనుక్కునే సందర్భంలో అని, అలాగే ప్రశాంతంగా ఉంటూ, మీ లిక్విడ్ బిజినెస్లు బాగా సక్సెస్ అవుతూ, చంద్రుడి ప్రభావం వల్ల కూడా మీ మిల్క్ బిజినెస్లో సక్సెస్ అవుతూ హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా తిరిగేస్తూ ఉంటారు. మీరు ఫారిన్లో ఉంటారు. మీరు ఫారిన్ యోగాలు బాగా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఫారిన్ యోగాలు 30 తారీఖు మార్చి నుంచే ఉన్నాయి. మార్చి 30 అప్పటి నుంచి కూడా ఫారిన్లు బాగా తిరుగుతున్నారు కుంభరాశి వారు. ఇప్పటికీ వెళ్తూనే ఉంటారు. కాకపోతే ఏంటంటే శని ప్రభావం వలన మీ కుటుంబంలోనూ, మీ బంధువుల విషయంలోనూ, మీ స్నేహితుల విషయంలోనూ, మీ భార్య గారి భర్త గారి విషయంలోనూ మనస్పర్ధలు వచ్చి తీరుతాయి. కానీ మీ మాట వినాలని చాలామంది చూస్తూ ఉంటారు, ఆకర్షితులు అవుతూ ఉంటారు. మీ మాట పవర్ ఎక్కువ మీకు. సరే, అది పక్కన పెడితే ఏదైనా మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే 4th హౌస్ లార్డ్ కూడా నీచలో ఉన్నాడు. 4th భావానికి సరిదూస్తుంది కాబట్టి
సెప్టెంబర్లోనూ అక్టోబర్ నెలలో అదే సెప్టెంబర్ కంటే అక్టోబర్ నెలలోనే మీరు బాగా జాగ్రత్తగా మీ అమ్మగారిని చూసుకోవాల్సిందే. ఆవిడని హాస్పిటలైజేషన్ తీసుకెళ్ళడమో, మెడిసిన్స్ వాడడమో, డాక్టర్స్ చూపించడమో, ఆవిడికి మెడిసిన్స్ ఇచ్చి జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత పుత్రులుగాను మీదే. మీదే అంటే అర్థం ఏంటంటే ఆ రెస్పాన్సిబిలిటీ మీరు ఫీల్ అవుతారని చెప్తున్నారండి. ఫీల్ కాకపోతే మనం చెప్పలేం. అదొకటి. చదువులో కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా చక్కగా బాగా చదువుకుంటారు, అదొకటి ఉంది. కాకపోతే ఏంటంటే మీకు అశ్రద్ధ ఎక్కువ, చదువు విషయంలో అశ్రద్ధ ఒకటి, మర్చిపోతూ ఉంటారు. సరే పక్క పెడదామంటే గురుడు మాత్రం మీకు మీ సంతానానికి ఎప్పుడు చెప్తుంటా, మీ జాతకం వల్ల మీ సంతానానికి బాగుంటుంది, మీ అబ్బాయిలకి బాగుంటుంది. అంతేకాకుండా పుత్ర సంతాన యోగం ఉంటారు. మీకు పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీ అబ్బాయిలకి ఎటువంటి లా సంబంధించిన విషయాల్లో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే భగవంతుడి దయ వల్ల గురుడు కాపాడతాడు మిమ్మల్ని, మీ అబ్బాయిల్ని. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు సక్సెస్ అవుతారు, ధనప్రాప్తి ఉంది. కవులుగా, రచయితలుగా మన జనాల చెవులకి వినసంపుగా బాగా రచనలు మీరు చేస్తారు, పాటలు రాస్తారు, కవితలు రాస్తారు. ఎంత బాగుంటుందని మీరు. అందుకని కవులుగా మీరు ఉండడము చాలా అదృష్టం, మా అదృష్టం. సరే అదొక పక్క పెడితే మీ కుంభరాశి వారికి స్టాక్ మార్కెట్లో కాకుండా మీకు మంత్రి పదవులు రావడానికి పొలిటికల్ రంగంలో కొంతమందికి ఉంటుంది గురు ప్రభావం, మాట చాతుర్యం బాగా వచ్చు మీకు. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు కదా, ప్రాబ్లమేనండి. ఎందుకంటే సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉండిపోయాడు. కాబట్టి ఏంటంటే అష్టమ స్థానాధిపతి కూడా చెరుదృష్టి ఉంది సప్తమాధిపతికి, రవికి. అంటే ఏంటి అక్కడ అర్థం ఏం చెప్పాలంటే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే రవిని సరి చూస్తున్నాడు కాబట్టి భర్త గారికి కానీ భార్య గారికి కానీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ముఖ్యంగా కొంతమంది దూరంగా ఉంటుంటారు, వాళ్ళొక చోట వీళ్ళొక చోట ఉంటూ ఉంటారు. అలాగే భార్యాభర్తల యొక్క అదే సపోజ్ కొంతమంది పెళ్ళిళ్ళు కావడం లేట్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ పెళ్ళిళ్ళు అయినా కూడా కొద్దిగా వాళ్ళ ఉద్యోగాల రీత్యా దూరంగా ఉంటారు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. భార్యాభర్తల యొక్క ప్రభావం చాలా ఉంది, ఇంపాక్ట్. కాబట్టి రవి ప్రభావం ఉంది కాబట్టి సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాని పూజలు, శనీశ్వరుడికి పూజలు చేయడం వల్ల భార్యాభర్తల యొక్క లోపాలు ఉండవు. ఎందుకంటే నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు, అలాగే ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, ఇన్ని అంశాల్లో ఉన్నాయి. కాబట్టి సప్తమాధిపతి అష్టమ స్థానం ఎప్పుడూ ఉండకూడదు, మీకు శరీరదృష్టి అసలు ఉండకూడదు. వాళ్ళనే ప్రాబ్లమ్స్ మీకు వస్తున్నాయి, ఫేస్ చేస్తున్నారు. కానీ భాగ్యస్థానం నుంచి మీకు జాతకం బాగుంది. అంటే భాగ్యస్థానంలో కుజబుద్ధులు ఉండడము, గురుదృష్టి ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు, కుంభరాశిలో డాక్టర్స్ లేరంటారా, ఉన్నారు. వాళ్ళు ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు బ్రహ్మాండంగా, కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉంటారు. సరే ఉన్నారనుకోండి, అది పక్క పెడదాం. వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆపరేషన్స్గా డాక్టర్స్గా సక్సెస్ అవుతారు. ఫస్ట్ పాయింట్ మీకే. అంతేకాకుండా భాగ్యస్థానంలో బుధుడు ఉండడం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. ముఖ్యంగా కుజబుధుడు కాంబినేషన్ వల్ల ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. గణిత శాస్త్రజ్ఞులు, మ్యాథమెటిషియన్స్ బాగుంటారు. అలాగే ఆస్ట్రాలజర్స్ మీరే చాలా అద్భుతమైన ఫలితాలు, మీకు చెప్పినవి వాక్శుద్ధి బాగుంటుంది, మీరు చెప్పినవి జరుగుతూ ఉంటాయి. అలా మీకు భాగ్యస్థానం అనేది ఒకటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాహనాలు కానీ గృహాలు కానీ కొనుక్కుంటారు, సన్మానాలు జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే తీర్థయాత్ర చేస్తారు. అలాగే ప్రొఫెషనల్గా అంటే మీకు 10th హౌస్ లార్డ్ కుజుడు అవ్వడం వల్ల, 10th హౌస్ లార్డ్ కుజుడు గురుదృష్టి ఉండడం వల్ల సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి, అలాగే ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు ముగ్గురికి కూడా చక్కగా డెవలప్మెంట్స్ ఉంటాయి. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి కుజుడు ప్రభావం వల్ల. రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ దూసుకుపోతారు, భయమే లేదు. పైగా లాభస్థానం కూడా గుర్తుండడం వల్ల హార్స్ రైడింగ్ ఉంటుంది, మీకు అశ్వవిద్య పొందుతుంది. నేను చెప్పింది ఎప్పుడు కూడా నేను చెప్పింది కాదు, శాస్త్రం చెప్పింది కరెక్ట్గా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా భాగ్యస్థానం బాగుంది. అంటే భాగ్య లాభస్థానాల్లో ధనప్రాప్తి కలగడము, చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి బాగా కలిసి రావడము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి అద్భుత ఫలితాలు ఉండడం జరుగుతుంది. ఏదేమైనా మీరు కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోష అమ్మవారిని పూజించేంత కాలము సంతోషంగా ఉంటారు. అందుకనే శుక్రుడు బలం వచ్చేంత వరకు కూడా అమ్మవారిని పూజించండి. కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, హోమాలు కానీ, అంటే చండీ హోమం చేయించుకుంటూనే ఉంటే అమ్మవారి యొక్క ప్రభావం, బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గి మీకు మంచి కలగడానికి అవకాశం ఉంది. మీనరాశి వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే
ఈ మొత్తం కూడా ఈ వారం మొత్తం కూడా చాలా మంచిదని చెప్పచ్చు, బాగుంది. కానీ కష్టపడితే తప్ప ఏ ఫలితాలు అందుకోలేరు. కాకపోతే ఏంటంటే మీ ఈజీనెస్ ఎక్కువ, అంటే ఎక్కువగా ఈజీగా తీసుకుంటారు ప్రతి విషయాన్ని. అలా కాదు, మీకు శరీరుడు ఏం చేస్తాడంటే కష్టపడి పని చేసేట్టుగా చేస్తాడైనా. కష్టపడడం వల్లనే మీకు బాగా సక్సెస్ అవుతారు. మీకు పొలం పనులు, వ్యవసాయ పనులు బాగా ఇష్టం. మొక్కలు నాటడాలు, ఒక భూములు సంరక్షించడాలు, చెట్లు పెంచడాలు అంటే మీ తర్వాత ఎవరు? మీరు వృషభ రాశి వారు. చాలామంది లేరా అంటే అందరూ ఉన్నారనుకోండి, ఎక్కువ ఇష్టం మీకు. అలాగే వృషభ రాశి, కర్కాటక రాశి వారికి. సో ఈ విధంగా ఏంటంటే ముందర మీ రాశి గురించి చెప్పుకుందాం. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. ఇక్కడ సెకండ్ హౌస్ లార్డ్కి గురుదృష్టి ఉండడం, సెకండ్ హౌస్ని కుజుడు చూసుకోవడం వలన ధనప్రాప్తి నిండుగా బ్రహ్మాండంగా ఉంటుంది. బహుశా మీకు ప్రమోషన్స్ వస్తాయేమో, ఏరియర్స్ అని వస్తాయేమో, బిజినెస్ ద్వారా ధనం వస్తుందేమో, చూసుకుందాం, బ్రహ్మాండంగా ఉంటుంది. అంతేకాకుండా మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది వాళ్ళే సార్ట్అవుట్ చేసుకుంటారో, మీ వరకు ఏం రావు. వాడి జాతకం బాగుంది కాబట్టి. అంతేకాకుండా చతుర్థ భావంలో ఉన్న గురుడు సంగీతాన్ని ఇస్తాడండి. నాకు బాగా ఇష్టం ఏంటంటే చతుర్థ భావంలో గురుడు ఎప్పుడు చతుర్థ భావంలో ఉంటే సంగీతాన్ని ఇస్తాడు. వేదశాస్త్రాన్ని, ఆగమశాస్త్ర విద్యని బాగా డెవలప్ చేయడంలో కారకుడు చతుర్థ భావం ఉన్న గురుడే. అదొక గొప్ప ఇది మంచి చేస్తాడండి. తర్వాత ఎప్పుడు కూడా సౌఖ్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. విద్యలో రాణించేది మీకు బాగా చేస్తాడు. తల్లిగారి యొక్క ప్రేమాభిమానాలు మీకు నిండుగా ఉండేది చేస్తుంటాడు ఆయన. వాహనాలు, గృహాలు, పొలాలు మీకు ఉంటాయి. వ్యవసాయదారులకు ధన ప్రాప్తి కలిగి తీరుతుంది. చక్కటి నానా విధాలైన అన్నపానీయాలు తిని జీర్ణించుకోగల శక్తి మీకు ఉంది. చక్కటి అన్నపానీయాలు ఉన్నాయి, ప్రతిదీ తినేరు. ఒక డైట్ మెయింటైన్ చేస్తారనమాట మీరు. ఒక అద్భుతంగా ఇది ఉంది. అలాగే ఆభరణాలు కొనుక్కుంటారు. ఆభరణాలు కొనుక్కోవడము, సౌందర్యంగా ఉండడము, ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్, ఫెమిలియర్ పర్సన్గా ఉండడానికి అవకాశాలు చతుర్థ భావంలో గురుడు కాపాడుతున్నాడు. అంతేకాదండి, కేతు కూడా మీకు మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు, డౌటే లేదు. ఎందుకంటే ఆ కేతువే ప్రతి రంగంలోనూ మీరు విజయం సాధించేట్టుగా బాగా వెనకుండి మిమ్మల్ని కాపాడుతే శక్తి ఎవరంటే సుబ్రహ్మణ్యుడు. మిమ్మల్ని వెన్నంటే ఉండేది ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యుడే, కేతువు. అంటే మీరు ఎక్కడున్నా సరే మనకు ఆరోగ్యంగా ఉంచడము, శత్రు భయాలు లేకుండా ఉంచడము, మీ మేనమామలకి బాగుండేట్టు ఉంచడము, ఈ 3 పనులు చేయట్లా బ్రహ్మాండంగా. కానీ ఇక్కడ ఏంటంటే రవి సప్తమ స్థానంలో ఉండడం తప్పు. అంటే ఆలస్య వివాహాలు చేసుకోవడము, స్త్రీలంటే ద్వేషించడము, అలాగే స్త్రీ మాట వింటారండి. రవి సప్తమంలో ఉంటే స్త్రీ మూలకంగా వాళ్ళ మాటలు వింటారు. అంటే భార్య గారి యొక్క సలహాలు, భార్య గారి సంప్రదింపులు, భార్య గారి యొక్క ఇది వింటారు అన్న సందేహం లేదు. ఏ ఒక్కరో వినకపోతే మనం ఏం చెప్పలేము. కానీ ఈ రవి జాతకంలో ఉన్న ఇప్పుడు గోచరంలో ఉన్నాడు కాబట్టి మీరు ఆ ప్రభావం ఉంటుంది. ఉన్న ఊరి నుంచి దూరంగా వెళ్తారు. వేరే వాళ్ళ ఇళ్ళలో ఉంటూ, అక్కడ విదేశాల్లో ఉంటూ అక్కడ మీకు ధన ప్రాప్తి కలగడానికి, ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశాలు సప్తమ భావంలో రవి ఉండడం చేస్తాడు. కానీ అక్కడ ఏమైంది, మీకు ఇక్కడ శుక్రుడు కూడా ఉన్నాడు, నీచస్థితి శుక్రుడు, శని కూడా ఉన్నాడు. సప్తమ భావంలో శని శుక్రుడు కాంబినేషన్, శుక్రుడితో కాంబినేషన్ అయితే మీ ఆలోచన ధోరణి చెడు మార్గాల్లో మీరు ఉంటారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మీకు తలవంతలుగా అన్ఎక్స్పెక్టెడ్ మనీ బాగా వస్తుందండి ఈ వారం మొత్తం కూడా. పెద్దలకి ఆస్తిపాస్తులు రావడమో, కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలవడమో, లేకపోతే మీరు డాక్టర్స్గా ఉండి ఆపరేషన్స్లో సక్సెస్ అవ్వడమో జరగబోతోంది. అంతేకాదండి, భాగ్యస్థానాధిపతి కూడా గురు దృష్టి ఉంది కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. కుజుడే మీకు వెన్నంటూ ఉండి కాపాడే శక్తి కుజుడే ఉన్నాడు. మీకు ధైర్యం అదే మీకు. అదే సుబ్రహ్మణ్యం పూజ చేసుకోండి, సక్సెస్ అయితే తీరుతారు. సరే, భాగ్యాధిపతి కూడా ఉన్నాడు కాబట్టి నాన్నగారు కాపాడతాడు. కుజుడికి గురుదృష్టి ఉంది కాబట్టి నాన్నగారు సేఫ్, మీ ఫాదర్. అలాగే ఆయన కూడా ఫారిన్ కంట్రీస్లో తిరుగుతూ ఉంటారు, మీ దగ్గరికి వస్తారు. అంతేకాకుండా గురు ప్రభావం వలన కూడా, అంటే కుజుడి ప్రభావం వలన మీ వ్యాపార అభివృద్ధి, హైయర్ ఎడ్యుకేషను, విదేశ పర్యటన, అలాగే తీర్థయాత్రలు. ముఖ్యంగా గురుడు ప్రభావము ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము, ఇంకా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగాలు, విద్యా సంస్థలు, వేద శాస్త్రాలకి వాళ్ళ ఉద్యోగాలు బాగా డబ్బు సంపాదించడము, ఆగమ శాస్త్ర పండితులకి దశమస్థానం గురుడు చూడడం వల్ల గ్రామానికి అధికారిగా ఉండడం, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యి ఉండొచ్చు కదా, మీరు అలాగే అధికారిగా ఉండడము, అలాగే మీరు దేవాలయాలు కూడా అధికారిగా ఉండడము, అలాగే అర్చకత్వం కూడా, ఇలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఇలా ఉంటుంది. అనర్గళంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం. అదొక ఉందండి. తర్వాత మీరు జ్యోతిష శాస్త్రంలో కూడా బాగా రాణించడము అవకాశాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రచారం చేయడం కూడా అవకాశం ఉంటాయి మీకు.
పైగా చంద్ర రాహులు 12వ భావంలో తప్పు. చంద్రుడితో కలిసి రాహు ఉన్నాడు అంటే భర్త భార్య గారు ఇద్దరు కలిపి ఒకళ్ళ సలహాలు ఒకళ్ళు తీసుకుంటుంటారు, సలహాలు పాటిస్తూ ఉంటారు. వాళ్ళ సలహాల మేరకే ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. సో విదేశాలు తిరగడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా గురుడు 12వ భావం చూడడం వల్ల సర్వస్వభావాలు కలుగుతాయి. ముఖ్యంగా శుక్రుడే మీకు నీచలో ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఆయన శుక్రుడికి పూజ చేయించుకోవాల్సిందే. అమ్మవారి పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు, మీ ఇంట్లోనే కుంకుమ పూజ చేసుకోవడాలు, లేకపోతే అమ్మవారి దేవాలయాల దర్శనాలు, శుక్రవారం చండీ హోమాలు, లక్ష్మీ గణపతి హోమాలు చేయించుకోవడం వల్ల చక్కటి విద్య, లక్ష్మీ స్థానాలు మీ ఇంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం పరిహారాలు తెలుసుకోబోతున్నామండి. ఏ పరిహారం చేసుకుంటే అంటే ఏ పూజలు చేసుకుంటే, ఏమి చేసుకుంటే 12 అంటే ఏ పూజలు ఏమి చేసుకుంటే అంటే పూజలు చేసుకుంటే ఏమి మంచి ఫలితాలు వస్తాయి అని ఇప్పుడు తెలుసుకుందాం. 12 రాశుల వారికి ఎలా ఉంటుంది అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఫలితాలు ఎలా ఉంటాయి, ఫలితాలు ఎలా తెలుసుకున్నాం. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారికి ఈ వారం మొత్తం కూడా ప్లానెటరీ పొజిషన్లో అసలు బాగోలేని ప్లానెట్ ఏంటంటే శుక్రుడు. ఆ శుక్రుడే కదండి బాగుండాలి మనందరికీ. తెలివిగా ఉండాలన్నా, సినిమాల్లో రాణించాలన్నా, వ్యాపారాల్లో ఉండాలన్నా, స్థిరమైన లక్ష్మీదేవి మన ఇంట్లో నట్టింట్లో ఉండాలన్నా, నాట్యం చేయాలన్నా ఆవిడ సరస్వతి శుక్రుడే కదండి. అంటే లక్ష్మీ అమ్మవారే కదా. ఆ శుక్రుడే నీచ స్థితిలో ఉంటే మనం అసలు ఉండగలమా? ఉండలేము. కాబట్టి శుక్రుడు అంటే శుక్రుడికి నీచత్వం ఉండడం వల్ల ఆ నీచత్వాన్ని పోగొట్టడం కోసము ఏం చేయాలంటారు? అమ్మవారి పూజలు చేయాలి. మీకు తెలుసు, అవును, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అమ్మవారి పూజలు చేయాలి. అమ్మవారి పూజ చేయడం వల్ల అమ్మవారు మీకు ఇష్టం. కనకదుర్గాదేవి అవ్వచ్చు, సంతోషిదేవి, సంతోషి అమ్మవారు పూజించాలండి. సంతోషి అమ్మవారిని నిరంతరం పూజించడం వల్ల ఆవిడ మన ఇంట్లో బ్రహ్మాండం కొలువై తీరుతారు. ఎప్పుడు సంతోషంగా ఉంటాం మనం. ప్రాబ్లమ్స్ అనేవి రావు. అంటే ఉంటామంటే మనకి మన జాతక ప్రకారం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఆవిడ మనల్ని ఆ స్టేజ్లో అంటే ఆ స్టేటస్లో ఉండేది చేస్తారు, అంటే సంతోషంగా ఉండేది చేస్తారు. అందుకనే అమ్మవారి పూజలు ఎప్పుడూ చేయాల్సిందే. శుక్రవారమే కాదండి, ఎప్పుడు గుర్తుంటే అప్పటికి చేస్తూనే ఉండాలి. ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః 108 సార్లు మంత్రం దుర్గాదేవి బీజమంత్రం. అది జపించుకొని చాలు కదండి మనకి. 108 సార్లు మన స్నానం చేసి మంచి మంచి బట్టలు కట్టుకున్న తర్వాత ఎక్కడున్నా చేయొచ్చు ఆ మంత్రాన్ని, బీజమంత్రం. తర్వాత మనకి వీలున్నప్పుడల్లా మనం డబ్బులు కట్టి మనకి చండీ హోమాలని, లేకపోతే అమ్మవారికి పూజలని, అంటే పూజలు అంటే అంటే అభిషేకాలని, కుంకుమ పూజలని, ఇట్లా అమ్మవారి కలువ పువ్వులు సమర్పించడం, కానీ పువ్వులు, వస్త్రాలు, మనకి ఇష్టం అండి, పళ్ళు ఇవన్నీ సమర్పించడం వల్ల అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలండి. ముఖ్యంగా దేశం మొత్తం దేశం మొత్తం బాగుపడుతుంది. అమ్మవారి బలం ఉండాలి కదా. అందుకే శుక్రాచార్యుడు పూజించాలి. సో ఇది పక్కకు పెడితే శనీశ్వరుడు వల్ల కూడా దోషాలు ఉన్నాయండి. శనీశ్వరుడు కూడా దోషం ఉంది కాబట్టి ఆ శనీశ్వరుడిని పూజించడం ఒకటి, తైలాభిషేకాలు చేయడం ఒకటి, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, అలాగే ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలి. వీటన్నిటికంటే ముందర ఏం చేయాలి తెలుసా అండి? 10వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుంది. వినాయకుడు పూజించుకొని మనం ఏం చేస్తామా? చెయ్యం. కాబట్టి సంకటహర చతుర్దశి రోజుని వినాయకుడు పూజించిన తర్వాత, అంటే ఈ నెల మొత్తం కూడా కాదు, అక్టోబర్ నుంచి మనం చేసేసుకుంటూ ఉండొచ్చు పూజలు, వినాయకుడిని దండం పెట్టుకుని. కానీ ఆ రోజు ప్రత్యేకమైన రోజు బాగుంది కాబట్టి, సంకటహర చతుర్థి వచ్చింది కాబట్టి మనం వినాయకుడు పూజించడము, ఆయన్ని గరిగితో పూజించడం వలన, కలువ పూలు సమర్పించడం వలన, వస్త్రాలు సమర్పించడం వలన, పండ్లు సమర్పించడం వలన, స్వామివారికి ఆశీస్సులు తీసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా 12 రాశి వాళ్ళు సుఖశాంతులతో ఉంటారని ఏమంత సందేహం ఉందా? సుఖశాంతులతో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు నాకైతే. సో ఈ విధంగా మీ అందరికీ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.